వాక్యం చదువుకుందాం. మరి ఈ దినమందు మరి ఆరాధన కొరకు దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనం మనం చదువుకుందాం. భూమి అన్నంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వారు నివసించి వారికి ఉండేను. మనము భూమి అన్నంతటూ చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునకంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకున్నాము రెండని మాట్లాడుకుంటుండగా అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయడం రండి అనుకున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగా. చదవబడిన ఆయన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఆయన హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి ఉన్నతమైన మా గొప్ప దేవుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు వందనాలు. నిజంగా సరిగా ఆరాధించలేకపోతున్నాము. ఓ దేవ, అందరూ ఒకే చోట కూడుకుని ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభువా, నీ కృప ద్వారా ప్రభువా ఈ అవకాశం మాకు ఇచ్చి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి నిన్ను స్తుతించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభువా నీవే రంగం మీదకి రమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలతో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ఆరాధనకు వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నాం. ప్రతి దెయ్యమును, క్రీస్తు విరోధ ఆత్మను, అధికారమును ప్రభు యేసు నామములో గద్దిస్తున్నాను. ఈ స్థలమును విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నీ సన్నిధితో కూడా దిగిరండి ప్రభువా. నువ్వు మా మధ్యలో సంచరించిన ప్రభువా. దేవ, కొద్దిసేపు నన్ను పక్కకు తెప్పించండి. మీరు మాట్లాడండి ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీరు పొందుకోండి. మీ లైవ్కి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రభువా సమస్తము కూడా చక్కబరచమని ప్రార్థన కృపగా చూపించమని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లరా, మనం కూర్చున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘన శుభనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి తక్కువ మంది మనం కూడుకోవాలి కనుక, ఎందుకంటే లాక్డౌన్ బట్టి అలాగే వైరస్ ఎక్కువగా ఉన్న కారణం చేత జనాల్ని గుంపులుగా కూడుకొని చేసే అంత అవకాశం లేదు. ఉన్న మనం తక్కువ మంది అయినప్పటికీ కూడా అందులో మరి తక్కువ మంది ప్రజలతో మరి ఆరాధన తప్పనిసరిగా కొనసాగించాలి. ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆయన ఆరాధించడానికి ఏది ఆటంకం కాదు. నిజమేనంటారా? ఒక వైరస్ ఆయన ఆరాధించడానికి ఆటంకం కాదు. జైలు ఆయన ఆరాధించడానికి ఆటంకం కాదు. రోగం ఆయన ఆరాధించడానికి ఆటంకం కాదు. హల్లెలూయా. వాక్యముతో సత్యముతో ఆరాధించే వారికి ఏది ఆటంకం కాదు. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశాన్ని మరలా పోయిన వారం చెప్పిన అంశాన్ని మరలా నేను కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఒక శిరస్సు కింద ఐక్యమొకట. ఇదే అంశాన్ని మరి రెండో భాగంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పోయిన వారము కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడాను. మరికొన్ని సంగతులు ఈ వారం మీతో నేను మాట్లాడబోతున్నాను. దేవుడు అనుగ్రహించిన కొద్ది మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా ఐక్యమయ్యే కాలం ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది మరి ఏ విధంగానూ మంచిగానో చెడ్డగానో
ప్రజలందరూ ఐక్యతను కోరుకుంటున్నారు. ఇప్పుడు అది మంచి ఐక్యత ఉండే, చెడు ఐక్యత ఉండే ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఎన్నుకోబడిన ప్రజలు వాక్యం కింద ఐక్యమైతే, ఎన్నికలో లేని ప్రజలు మత శాఖ కింద ఐక్యమవుతారు. వధువు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఐక్యమైతే, ఏదైతే వధువు కాదో అది ఆచారాలతోనూ తప్పుడు సిద్ధాంతాలతోనూ ఐక్యమవుతుంది. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఎన్నుకున్న ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఐక్యమైతే, దేవుడు ఎన్నుకోనని ప్రజలు, ఎన్నికలో లేని ప్రజలు సాతానుతో ఐక్యమవుతారు. ఇప్పుడు మీరు దేని కింద ఐక్యమవుతున్నారో మీకు అర్థం కావాలి. మీరు ఎక్కడున్నారో మీకు అర్థం కావాలి. మరి వాక్యం కింద ఐక్యమయ్యేవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయినో వెళతారు. వారికి పరిస్థితులు ఆటంకం కాదు. వాక్యం కింద ఐక్యమయ్యే వాళ్ళకి ఒత్తిడి కష్టమేమి కాదు. మరి అనారోగ్యము కష్టం కాదు. ఏదేమైనప్పుడు కూడా వారు వాక్యం కింద ఎల్లప్పుడూ ఐక్యమవుతూ ఉంటారు, వాక్యముతో కలుస్తారు, శిరస్సు నాయకత్వానికి వారు ఒప్పుకుంటారు. హల్లెలూయా. మరి వాక్యం కానిది ఏం చేస్తుందంటే, అంటే వాక్యం కాని ఏ మత శాఖ అయినప్పటికి కూడా, వాక్యం కాని ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మరి లోకంలో ఉన్నటువంటి కార్యాలతో, సాతాను యొక్క తంత్రాలతో వారు ఐక్యమవుతూ ఉంటారు, వారు కలుస్తూ ఉంటారు. దాంతో ఈరోజు కొన్ని సంగతుల్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇంచుమించుగా 4 ఐక్యతల గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఒకటి బబులోను, నిమ్రోదు ద్వారా. రెండవది బిలాము ద్వారా. మూడవది కాన్స్టంటైన్ ద్వారా. నాలుగవది ఇప్పుడు మహాబబులోను. మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మృగం యొక్క ముద్ర కింద, ఆ తర్వాత దేవుని చిత్తమైతే ఈ యొక్క మరి మైటీ ఏంజెల్ కింద, ఈ కాలంలో దిగి వచ్చిన శిరస్సు కింద ఎట్లా ఐక్యమవ్వాలనేది దేవుడు ప్రేరేపిస్తే మరలా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అందరూ కూడా శ్రద్ధగా వినండి. నువ్వు ఖచ్చితంగా ఏదో దాని కిందకి రావాలి. దాన్ని ఏమంటారు, తటస్థంగా ఉండకూడదు, అంటే మధ్యస్థంగా ఉండకూడదు. వర్తమానం అదే చెప్తుంది. ప్రియులారా, నువ్వు ఉంటే వాక్యముతో నన్ను ఐక్యం ఉండాలి. నిజమేనా? లేకపోతే వాక్యము కాని దాంతో నన్ను ఐక్యం ఉండాలి. ప్రవక్త ఏమన్నాడంటే, వధువు తటస్థంగా ఉండదు, అంటే దీనికి చెందకుండా దానికి చెందకుండా మధ్యలో ఉండదండి. వధువు కేవలము శిరస్సుతో మాత్రమే ఐక్యమవుతుంది. ఒక శిరస్సు, అనేకమైన శిరస్సులు అక్కడ లేవండి. ఓన్లీ వన్ హెడ్, ఒకే శిరస్సు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు కింద మాత్రమే వధువు ఐక్యమవుతుంది. మధ్యస్థంగా నువ్వు ఉండలేవు. చూద్దాం, దాని గురించి కూడా ప్రభు ప్రేరేపిస్తే నేను మాట్లాడతాను. దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడతాను. ప్రియులారా, చూడండి, జలప్రళయం అయిన తర్వాత ప్రజలు ప్రయాణమై వస్తున్నారు. తూర్పు నుండి ప్రయాణమై వస్తున్నారు ప్రజలు. వీళ్ళెవరు? కూసు సంతానం ఇది. ఎందుకంటే ఏదైనా వనములోనే అవ్వ ఏం చేసింది? తప్పుడు విత్తనాన్ని స్వీకరించింది. మనకు తెలుసు. దీన్ని చాలామంది మత శాఖలు ఒప్పుకోవండి. ఇందులో వర్తమానంలోనే చాలామందికి కన్ఫ్యూజన్. ఎందుకు? నేను యెహోవా దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది కింద నుంచి. యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నది అన్నది కదా. అప్పుడు ఎవరు పుట్టాడు? కయీను. అదిగో, మరి యెహోవా దయ వల్ల సంపాదించుకోలేదా? నిజంగా ఎలాగ బిడ్డ జన్మించినా దేవుని దయ లేకపోతే బిడ్డ భూమి మీదకే రాలేదండి. ఇప్పుడు దేవుని దయ వల్ల ఎలా పుట్టినా వారు అదే చెప్తారండి, మాకు దేవుని దయ వల్ల ఒక బిడ్డ పుట్టాడు, ఒక కుమార్తె పుట్టిందని చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఆ బిడ్డ దేవుడే అనుగ్రహించాడని ఎట్లాగా, ఎలా దాన్ని మనం నమ్ముతాము? ఏదైనా మనం ఏం జరిగింది? ఆమె 2 విత్తనాలను స్వీకరించింది. మొట్టమొదటిగా ఆమె సర్పం యొక్క బీజాన్ని, అంటే సర్పము లోపల ఉన్నటువంటి ఆ సాతాను యొక్క బీజాన్ని స్వీకరించింది. ఆ బీజం యొక్క పేరే కయీను. ఆ తర్వాత వెంటనే ఆదాము యొక్క బీజం కూడా స్వీకరించింది. అప్పుడు ఎవరు వచ్చారు? హేబేలు వచ్చాడు. ఇప్పుడు కమలులు జన్మించారు అక్కడ. మనకు తెలుసు అది, చాలా మంది దీన్ని నమ్మలేరు. కమలులు జన్మించారు. ఇప్పుడు కయీను ఏమో దుష్టుని సంబంధి. కయీను వంశావళిని మనం చూస్తే, కయీను చరిత్రను కానీ మనం చదివితే ఎక్కడా కూడా ఆదాముకి అంటుకోదండి. చూడండి, ఆమె ఏమని చెప్పింది తెలుసండి? అవ్వేం చెప్పింది చెప్పండి? నేను యెహోవా దయ వల్ల ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నదా? ఆదాముకి అంటగలుపుతుందా? అలాగ అంటగలపట్లేదండి. ఆదాముకి చెప్పట్లేదండి ఆమె. పాస్టర్ గారు, ఎట్లాగది సాధ్యం? ఒకేసారి 2 విత్తనాలు ఎట్లా మోసింది? సైంటిఫిక్ అది రుజువు అయిందండి. ఏదైనా ఒక స్త్రీ మరి ఆమె ఋతుక్రమంలో దేవుని పిల్లలారా, లేకపోతే మరి ఆమె యొక్క జీవన విధానంలో అండం విడుదలవుతున్నప్పుడు, అండం విడుదలైనప్పుడు ఆమె 2 పురుషులతో కానీ జీవించిందంటే ఆ సమయంలో, అంటే ఒకే సమయంలో తన భర్తతోనూ ఒకే సమయంలోనూ మరి తప్పుడు కార్యాన్ని ఆమె చేసిందంటే 2 విత్తనాలు, అంటే ట్విన్స్. అంటే కవలలు అందరూ తప్పు చేసినట్టు కాదు సుమా, మరి అలాగ అనుకోకండి. కవల పిల్లలు జన్మిస్తే వాళ్ళు ఏదో తప్పుగా చేశారని కాదండి. కవలలు జన్మించడానికి ఒక రీజన్ ఉంది. ఈ కవలలు వేరు, ఆ కవలలు వేరు. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ. ఈ కవలలు వేరు, ఆ కవలలు వేరు. ఒకేసారి ఆమె తన భర్తతోనూ అదే సమయంలో తప్పుడు విత్తనాన్ని స్వీకరించినప్పుడు 2 వ్యక్తులు పుడతారు అక్కడ. 2 వ్యక్తులు పుడతారు అక్కడ. కనుక ఇప్పుడు ఆదాముని ఆమెకి సర్పం యొక్క బీజాన్ని స్వీకరించింది, ఆదాము యొక్క బీజాన్ని కూడా స్వీకరించింది ఆమె. అప్పుడు ఏం జరిగిందంటే 2 విత్తనాలు వచ్చినాయి అక్కడ. ఒకటి కయీను, రెండవది దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వచ్చారు? హేబేలు. ఇద్దరు కూడా, ఒకటేమో సర్ప సంతానం, రెండోదేమో దేవుని కుమారుడు, ఆదాము కుమారుడు. అతను అందులోంచే వచ్చాడు. మరి ఆ కయ్యను వచ్చాడు. అందులోంచి కయ్యను వచ్చాడు. ఈ కయ్యను నుంచే ఎవరు వచ్చారు? కూషు, హాము వచ్చారు. హాములోంచే కూషు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈ కూషు యొక్క కుమారుడే నిమ్రోదు. జల ప్రళయం తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. అలాగే తూర్పు నుంచి పశ్చిమానికి బయలుదేరి వచ్చేస్తున్నారు. పశ్చిమానికి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చిన తర్వాత, బబులోను ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆగి వాళ్ళు ఏం చేశారంటే, ఒక మహా పెద్ద గోపురాన్ని కడదాం, మనం పెద్ద గోపురాన్ని కడదాం. ఇప్పుడు ఎక్కడ చూసినా టవర్స్ కదండి, చిన్నగా కట్టుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. పెద్ద పెద్ద గోపురాలే కడుతున్నారు, పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారండి. ఫారంలో అయితే చాలా పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి. మన ఇండియాలో ఇంచుమించుగా ముంబైలో ఆ టవర్లు ఎక్కువ కనపడతాయి. ఇంకా మిగతా కంట్రీస్ అయితే కొన్ని దేశాల్లో బాగా ఎత్తైనటువంటి ఆకాశ హార్మేలు కనపడతాయి అక్కడ. నిమ్రోదు పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నాడండి. ఎందుకంటే జలప్రలయం తప్పించుకోవాలని ఒక ఉద్దేశం. ఎందుకంటే జలప్రలయం లాంటి పెద్ద పెద్ద గొప్ప మరి విపత్తులు జరిగితే తప్పించుకోవడానికి ఇప్పుడు తుఫాను షెల్టర్లు ఎలా కడుతున్నారో అప్పుడు కూడా అతనికి అలాంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే కయ్యను సంతానం అంతా ఎవరో సైంటిస్టులు, తెలివైన వారు, మరి మేధావులు, విద్యావంతులు, గొప్ప డిగ్రీలు కలిగిన వారు, పిహెచ్డీలు, ఎల్ఎల్డీలు అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. ప్రియులారా, ఇతడు జలప్రలయం తప్పించుకోవడంటే అసలు దేవుడు ఏం చెప్పాడు? నాహోతో నిబంధన చేసినప్పుడు, నేను ఎంత మాత్రం జలములతో భూమిని ముంచనన్నాడు. నిజమే కాదా? మరి ఆ మాట అతనికి అర్థమై ఉంటే గోపురాలు అవసరం లేదు, మన హృదయంలోనే ఆయనకు ఒక స్థానాన్ని కట్టుకుందాం అనుకుంటే, నిజంగా అతడు
దేవుని కుమారుడు అయి ఉంటే ఇలాంటి గోపురాల పైన నమ్మకం ఉండదు అతనికి. నా హృదయంలోనే ఆయనకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాను, హల్లెలూయా, నా లోపలే ఒక ఆలయాన్ని దేవునికి నిర్మిస్తాను అతను అనుకుని ఉంటే బాగుండు. జలప్రలయం తప్పించుకోవడానికి, అలాంటి విపత్తులు తప్పించుకోవడానికి పెద్ద గోపురం. తర్వాత ఇంకా చెప్పాను కదా మీకు, అతడు మెయిన్ ఉద్దేశం ఏంటి? పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, కిందకెళ్ళి లోకంతో సహవాసం చేయాలి. చాలా మంది క్రైస్తవుల పని ఇదే. ఆదివారం ఆరాధనలోకి వస్తారో మిగతా సమయంలో లోకంతో జీవిస్తూ ఉంటారు. నువ్వు ఒకేసారి 2 పడవల మీద నడవగలవా? ఒకేసారి 2 యజమానులకి నువ్వు దాసుడిగా ఉండగలవా? ఇంకా పరలోకంలో ఉన్నప్పుడు సాతాను యొక్క ఒక తప్పుడు ఆలోచన చెప్పండి. దేవుని సింహాసనం పైన ఆడు కూర్చుని వాడు ఆరాధించబడాలని. ఇప్పుడు ఈ యొక్క నిమ్రోదికి అవకాశం దొరికితేనంటండి అలా పైకి వెళ్ళిపోయి, దేవుని స్తోత్రం కలుగును గాక, సింహాసనం మీద నుంచి ఆయన పడగొట్టి ఆ సింహాసనం మీద వాడు కూర్చోవాలనుకున్నాడు. ఎక్కడ పోతాయి బుద్ధులు? లూసిఫర్ బుద్ధులు. లూసిఫర్ ఎవరిని అభిషేకించాడు? కయీన్ అభిషేకించాడు. కయీన్ ఎవరిని అభిషేకించాడు చెప్పండి? హామును అభిషేకించాడు. హాము ఎవరిని అభిషేకించాడు? కూషుని అభిషేకించాడు. కూషు కుమారుడే నిమ్రోదు. పాత పురాతన దెయ్యం యొక్క తప్పుడు ఆలోచనలు ఎక్కడ పోతాయి వీడి దగ్గర నుంచి? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, దేవుడు ఎందుకు ఆపేసాడు, కట్నిస్తే బాగుండు కదని. వింటున్నారమ్మా? ఎందుకు? మెల్లిగా కట్టుకుంటే వెళ్ళే ఉంటాయి. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందరూ చచ్చిపోతుడు వాడు. కనీసం అండి మనిషి ఒక నక్షత్రం పైకే వెళ్ళలేకపోతున్నాడు. మీకు అర్థమైందండి? ఒక నక్షత్రం దగ్గరికే మనిషి వెళ్ళలేడు. చూడండి, కాంతి వేగము కంటే మరి వేగముతో వెళితే కాంతి వేగం మించింది ఏముంది? శబ్ద వేగం కంటే కాంతి వేగం ఇంకా మించింది. ఇప్పుడు కాంతి వేగం కంటే స్పీడ్గా వెళితే మేబీ 500 ఏళ్ళకి చేరుకోవచ్చు అంట ఒక నక్షత్రం దగ్గరికి. అది కూడా కొంచెం దగ్గరలో ఉండే నక్షత్రం దగ్గరికి అయి ఉండొచ్చు. 500 ఏళ్ళు వీడి మిషన్ పని చేస్తుందా, వీడి పని చేస్తాడా, కింద ఆపరేట్ చేసి కూడా బతుకుతాడా చెప్పండి? ఒక నక్షత్రం దగ్గరికి ఒక 500 ఏళ్ళు మనిషికి కాంతి వేగం కంటే స్పీడ్గా వెళ్ళడానికి పడితే టైం 500 ఏళ్ళు పడితే అసలు దేవుని ఉండే ఆ పరిమాణంలోకి ఎట్లా వెళ్ళగలరు? కొన్ని గ్రహాల్లోకే వాడు వెళ్ళలేకపోతున్నప్పుడు, మనిషి నక్షత్రం దగ్గరికి వెళ్ళలేకపోతున్నప్పుడు, ఒకవేళ వాడు కట్టుకుంటూ ఒకవేళ సూర్యునికి కానీ దగ్గర అయ్యాడనుకోండి, చెప్పండి, కొంచెం కొన్నేరు చేశాడు అనుకోండి, మళ్ళీ నామరూపాలు లేకుండానే నశించిపోతాడు. ఇంత అల్పమైన జీవి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కట్టేసి అక్కడి నుంచి ఆయన సింహాసనం నుంచి పడగొట్టేసి వీడు అక్కడి నుంచి మరి మనుషుల్ని ఏల్దారనుకునే బుద్ధిహీనమైన చర్య. దెయ్యమిగా ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది తాను ఉండవలసిన స్థానంలో ఉండదు. దెయ్యానికి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఈ నిమ్రోదికి ఇలాంటి ఆలోచనలే వచ్చినాయి. ఒక పెద్ద గోపురం నిర్మిందాం. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే జనాలను సమకూరుస్తున్నాడు, ప్రజలందరితోని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రజలందరినీ సమకూరుస్తున్నాడు. ఈ ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరినీ ఐక్యపరుస్తున్నాడంట. ఇప్పుడు అతని యొక్క శిరస్సు కింద ఆనాటి ప్రజలందరూ ఐక్యమవుతున్నారు. మీకు అర్థమైందండి? నిమ్రోదు అనబడే ఒకని శిరస్సు కింద ఆ కాలపు ప్రజలు, ఆనాడు తప్పిపోయిన ఆ ప్రజలు ఐక్యమవుతూ ఉంటున్నారు. వాడికి పన్నులు కడుతున్నారండి. ప్రవక్త నిమ్రోదు గురించి చెప్తూ ఈ నిమ్రోదు అంటండి అల్లరోడు అంటండి, తప్పుడు విధానాలు కలిగిన మనిషితను. ఇతడు బహుభార్యాతత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడండి. ఎక్కువ మంది స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు ఈ యొక్క నిమ్రోద్ అనే వ్యక్తి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్లో ఆ బిలాము కూడా అలాంటి ప్రాంతం నుంచి వచ్చాడు. ఇతడు ఏదో కుదురైన మనిషి కాదండి, అల్లర వ్యక్తి. ఇతడు ఒక మరి నామినల్గా భక్తి చేసేవాడు, నామకార్థుడు. ఇతడు హృదయంలో పూర్తిగా దేవుణ్ణి సేవించాలనే కోరిక కలిగిన వాడు కాదు. దేవుడి పేరు చెప్పుకుని వెనకాల ఇతను ఆరాధించబడాలనే కోరిక, ప్రజలందరూ ఇతన్ని పొగడాలనే కోరిక. ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు ప్రియులారా. చూడండి, ఇక్కడ ఇతని యొక్క జాబ్ ఏంటనుకున్నారు? ఎప్పటికప్పుడు కనిపెట్టడం, అది కనిపెట్టడం, ఇది కనిపెట్టడం. ఏదో ఒక విధంగా తను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఎక్కువగా బావులు తవ్వేవాడు అంటండి. అప్పుడున్న సైన్స్ ప్రకారంగా అతడు చేసేవాడు, బావులు తవ్వేవాడు, గొప్ప గొప్ప కట్టడాలు కట్టేవాడు. సైన్స్ ద్వారా అనేకమైన వాటిని నిర్మించడం ఈ యొక్క నిమ్రోదు చేశాడు. ఈ నిమ్రోదు గొప్ప వ్యాపార స్థలాలుగా కూడా కనుగొన్నాడండి. నినివే లాంటి పట్టణాలు కట్టింది ఎవరు అనుకున్నారు? బైబిల్లో నినివే పట్టణం ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఈ నినివే పట్టణాన్ని కట్టింది ఎవరు? నిమ్రోదే. అంటే వ్యాపార స్థలాలు ఎక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ సైన్స్ అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ గ్యాస్, ఎక్కడ ఆయిల్ ఉన్నది. ఇప్పుడు అందరూ కనుగొంటున్నారు కదండి. భూమి లోపల ఏముంది? భూమిని గుల్ల చేసే ఆలోచనలన్నీ నిమ్రోదు నుంచి వచ్చినాయండి. భూమిని మరి దాని యొక్క స్థానభ్రంశం చెందేలాగా చేసే ఈ యొక్క మనుషులు, ఈ సైంటిస్టులు అందరూ కూడా కలిసి ఏం చేశారు? సరిగా జరుగుతున్న దాన్ని వక్రంగా తిప్పారు. హైబ్రిడ్ని తీసుకొచ్చారండి. ఒరిజినాలిటీని లేకుండా చేసి పడేశారు. మరి ఆ ప్రకృతి సంబంధమైన వెలుగు బదులుగా కృత్రిమైన లైట్లు కనిపెట్టారు. సైన్స్ని విపరీతంగా అభివృద్ధి చెందించాడు ఇతని కాలంలో. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొన్న ఒక వార్త నేను చదివానండి. ఏంటంటే, పురుషులు అంటండి పిల్లలు కనేలాగా, ఎవరంటండి? స్త్రీలు కనరంటే పిల్లలు, పురుషులే పిల్లలు కనేలాగా. ఎంత ఘోరంగా తయారైందండి లోకం. రీసెంట్గా వచ్చిన వార్త. ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు ఈ మగోడన్న వాడికి బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకంటే పురుషుడు పిల్లలు కంటమేంటి? మరి చాలా మంది హెచ్చరిస్తున్నారు, ఇది ప్రకృతి విరుద్ధం ఇది అని హెచ్చరిస్తున్నప్పుడు కూడా ప్రయోగాలు మానట్లేదు. ఎందుకు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిమ్రోదు, కయ్యను దగ్గర నుంచి ప్రయోగాలన్నీ కూడా. పురుషులు స్త్రీలుగా మారడం, స్త్రీలు పురుషులుగా మారడం, అవయవ మార్పిడి చేసుకోవడం. ఇప్పుడు ఈ పురుషుడు చీర కట్టుకుని, లేకపోతే ఈ పురుషుడు స్త్రీల బట్టలు వేసుకుని అలాగా ఒయ్యారంగా నడవడం నేర్చుకుంటాడేమో. ఒకవేళ వెన్నుముక లేని పురుషులు, వారి స్థానాల్లో ఉండని పురుషులు, మరి నిత్యముగా ఏదైనా వనంలో దేవుడు పెట్టిన క్రమాలు అలా లేవండి. స్త్రీ పురుషుడు గాను, పురుషుడు స్త్రీ గాను ఉండే అవకాశాలు లేవండి. ఇలాంటి సైన్స్తో దేవుడు మరి పరిపాలించలేదు. కానీ దేవుని నాగరికత ఏంటి? అది విజ్ఞానపు నాగరికత కాదు, అది విశ్వాసపు నాగరికత. దేవుడు విశ్వాసానికి కర్త అయితే దైవం సైన్స్కి కర్త, జ్ఞానానికి కర్త. వాడు దేవుని జ్ఞానం వేరండి. దేవుడు కూడా మహాజ్ఞాని, కానీ దేవుని జ్ఞానం వేరు, ఈ విజ్ఞానపు నాగరికత, దెయ్యం యొక్క జ్ఞానం వేరు. ఈ దెయ్యం ఏం చేస్తుంది? శరదర్శనం చేస్తుంది అనమాట, వక్రం చేస్తుంది. దేవుడు చేసిన ప్రతిదాన్ని తప్పుగా చూపిస్తూ ఉంటారు. కనుక ఇతను ఏం చేసేవాడు? ఈ నిమ్రోదు బావులు గొప్ప గొప్ప కట్టడాలు కట్టించడం, నినివే లాంటి వ్యాపార అభివృద్ధి పట్టణాలు కట్టించడం ఇతనికి హాబీగా మారిపోయిందండి. మరి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక మహాపెద్ద పట్టణాన్ని కట్టాలనుకున్నాడు అతను. మహాపెద్ద పట్టణాన్ని కట్టాలనుకుని మరి పెద్ద గోపురాన్ని కట్టి ప్రజలందరిని ఐక్యపరుస్తున్నాడంట బలవంతంగా. మీకు అర్థమైందండి? ఇదిగో, మీరు గనక ఈ సమైక్యలో చేరకపోతే, సమైక్య అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది?
సమైక్య అంటే ఏంటనుకున్నారు? ప్రజలందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఒక వ్యక్తి బాస్గా ఉండి అక్కడ కొంతమంది ప్రజల్ని ఎన్నుకున్నాడు. మరి నిశ్చయముగా చూడండి, ఈ నిమ్రోదు గురించి కనుక మనం మెల్లిగా కొంచెం స్టడీ చేస్తే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం చూద్దాము. ఈ నిమ్రోదు అతని భార్య పేరు ఏమిటంటే సెమిరామిస్. నిమ్రోదు భార్య పేరు ఏంటి చెప్పండి? సెమిరామిస్. ఇప్పుడు ఈ సెమిరామిస్ ఒక స్త్రీ బోధకురాలుగా, ఒక ప్రవక్తినిగా, మీకు అర్థమవుతుందండి ఎందుకు పౌలు స్త్రీ బోధిస్తుంటే తప్పని చెప్పాడు, ఎందుకు విలియం బ్రన్నమ్ స్త్రీ బోధిస్తుంటే తప్పని చెప్పాడు. అసలు ఇప్పుడు స్త్రీలకి 30% కదండి, నిజమేనా? ఎందుకంటే అన్ని కార్డులు వాళ్ళ పేరునే ఉన్నాయి, అన్ని అవకాశాలు ఎక్కువ వారికే ఉన్నాయి. తర్వాత ఓటు హక్కు కూడా చాలా కాలం వరకు లేదు వారికి. ఓటు హక్కు కల్పించి ప్రలోభాలకి గురి చేసి, ఓటు హక్కు కల్పించి ప్రలోభాలకు గురి చేసి ఇది ఇస్తే అది ఇస్తే ఆ వ్యక్తిని ఎన్నుకునేలాగా. ఎందుకంటే స్త్రీకి ఎన్నుకునే అంత జ్ఞానవంతురాలు కాదామె, సరైన వ్యక్తిని ఎన్నుకునే అంత జ్ఞానవంతురాలు కదా. మనం స్త్రీని తక్కువ చేయట్లేదండి. స్త్రీ లేకపోతే పురుషుడు ఎందుకు పనిచేయడు? ఎందుకంటే స్త్రీ భూమి, ఆమె ఫలించాలి. స్త్రీ ఎవరు? విత్తనం. మరి పురుషుడు ఎవరు? విత్తనమై ఉన్నాడు. స్త్రీ ఎవరు? భూమి. విత్తనం ఫలించాలంటే భూమి కావాలి. కానీ ఏం జరిగింది? ఆమెకు ఓటు హక్కు కల్పించబడింది. ఆమె గొప్ప పెత్తందారురాలు అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా కూడా? బబులోనులో, నిమ్రోదు దగ్గర. ఈ నిమ్రోదు ఏం చేశాడు? ఒక సెమిరామిస్ అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? అక్కడ ఉన్నటువంటి కొంతమంది కింద వీళ్ళందరూ నడవాలి, ఈ యొక్క యాజకులందరూ అతని శిరస్సు కింద ప్రజలందరూ ఐక్యమేలా చేసేవారు. అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క స్త్రీ వారికి బోధించేదండి. మీకు తెలుసా, ఎప్పుడైతే బబులోను కట్టబడిందో, బాబేలు గోపురం కట్టబడిందో, అక్కడే విగ్రహారాధన స్టార్ట్ అయింది. వింటున్నారండి? ఏం స్టార్ట్ అయింది చెప్పండి? విగ్రహారాధన. అది మాత్రమే కాదు, అడవి వ్యభిచారం ప్రారంభించ బబులోనే కూడా ఆర్జన అయింది, ప్రారంభమైంది. అక్కడే ఉంది. వ్యభిచారంతో స్టార్ట్ అయింది, అది విగ్రహారంతో స్టార్ట్ అయింది. అనేక దేవుళ్ళ ఆరాధన అక్కడే ప్రారంభించాడు. కాపీ కొట్టి అది ఒకలాగుంటే వీడు ఇంకోలా చేసేవాడు. దెయ్యం ఎప్పుడు కూడా ఏం చేసింది? సర్పం వచ్చి ఆవత ఏం చెప్పింది? మీరు చావనే చావరు, తిన్న తర్వాత ఎలా ఉంటారని చెప్పాడు? దేవతలే ఉంటారు. తెలుగులో దేవతలను ఉంది, ఇంగ్లీష్లో ఉంది గాడ్స్. అక్కడ మరి ఏదేను వనములో వారు ఎప్పుడు ఎంతమంది దేవుళ్ళు చూస్తారు చెప్పండి? ఒక దేవుడే చూసేవారు. కానీ దెయ్యం ఏం చేసింది? నీకు అనేక మంది దేవుళ్ళు అని చెప్పింది. అనేక మంది దేవుళ్ళని చెప్పగానే ఇప్పుడు అదే నిమ్రోదు. ఒక్క దేవుడు కాదు, వారికి అనేక మంది. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఒక్క దేవుడు కాదు, అనేక మంది బహుదేవత ఆరాధన స్టార్ట్ అయింది. మీకు వెలుగా ఆ బబులోన్లో ఏం జరిగిందో కొంచెం మాత్రమే వివరణ ఇస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొంచెం మాత్రమే. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదండి ఆదిలో ఏం జరిగిందో? ఇదంతా మాకు ఎందుకు సార్ చెప్తున్నారు? ఆదిలో ఏం జరిగింది ఎందుకు చెప్తున్నారు? ఆదిలో జరిగిందే వస్తుంది, ఇంకా అప్పుడు జరిగిందే ఇంకా వస్తుంది. అదే మరలా ఎక్కడికి వచ్చింది? బిలాము దగ్గరికి వచ్చింది. అదే మరలా కాన్స్టంటైన్ రాజు దగ్గరికి వచ్చింది. అదే మరలా చివరి దినాల్లో ప్రయాణం అవుతుంది. వారు తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణం అవుతున్నారు. మీకు అర్థమైందండి? నాగరికత తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణం అవుతుంది. వాక్యము కూడా అలాగే ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వస్తుంది, తప్పుడు విధానాలు వస్తున్నాయి.
సేమ్ సూర్యుని కింద నూతనమైంది ఏమీ జరగట్లేదు. ముందు ఏం జరిగిందో అదే మరలా జరుగుతుంది. ఇప్పుడు నిమ్రోద్ ఏం చేస్తున్నాడు? సెమిరామిస్ని పెళ్లి చేసుకున్నాడు. సెమిరామిస్ ఎవరు? ఇది ఎలా ఉందంటే ఆహాబు రాజ్యం లాగా ఉంది. హల్లెలూయా. ఆహాబు ఎవరు? ఇశ్రాయేల్ రాజు. అతను ఒక సరిహద్దు విశ్వాసి. అతను ఒక నులివెచ్చని క్రైస్తవుడు. అతను దేవుడు ఉన్నాడని నమ్ముతాడు కానీ పూర్తిగా భక్తి చేయడు. అయ్య బాబోయ్, ఫోటో దగ్గరికి వెళ్ళిపోద్దని ప్రార్థన చేసేస్తాడు. మళ్ళీ సాయంకాలం ఐదుగురికి కళ్ళుకుండా కూడా ఎత్తుతాడు. తల ఎక్కడ ఎత్తుతాడు అక్కడ ఎత్తుతాడు. ఫోటో దగ్గరికి వెళ్ళి తల అక్కడ ఎత్తుతాడు. సెల్ ఫోన్ దగ్గర అక్కడ ఎత్తుతాడు తల. సినిమాలు చూసేవాళ్ళు ఎవరు వీళ్ళు? చర్చిలకు వెళ్ళి పాటలు పాడుతూ సినిమాలు చూసేవాళ్ళు ఎవరు వీళ్ళు? ఆహాబులు. వీళ్ళు దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడు అవసరం లేకపోతే, పరలోకం అవసరం లేకపోతే వద్దని చెప్పే. ఎందుకు ఎక్కడ నటించడం? ఎందుకు ఎంతకాలం పని చేస్తే నటనలో? ఆహాబు ఏం చేశాడు? ఒక తప్పుడు ఐక్యతను తీసుకొచ్చాడు. అతనికి ఏం కావాలండి? అతడు ఒక క్రైస్తవుడు. ఒక క్రైస్తవురాల్ని వివాహం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాడు? అన్యురాల్ని వివాహం చేసుకుంటాకి వెళ్ళాడు. ఒక అన్యురాల్ని వివాహం చేసుకుంటాకి వెళ్ళాడు. ఆమె ఏం చేసింది? మొత్తం విగ్రహాలను అంతా బబులోన్లో ఉన్న తెలుసుకున్నదంతా మొత్తం తీసుకొచ్చేసింది వాళ్ళని. ఏమండి, మీరు ఒక్కరి దేవుడు అంటారు ఏంటండి? మరి మాకు ఈ పలానా దేవుళ్ళు ఉన్నారు. ఓకే, పోన్లే, మరి ఏం చేస్తాం? నువ్వు దేవుడు అన్నావు కదా. ఏమండి, పలానా కార్యం చేద్దామండి. ఒయ్యారం వలకపోతుంటే పడిపోయాడు అక్కడ. ఆమె ఏం చెప్తుంటే దానికి విన్నాడు నోటి. ఆమె ఏం చెప్తుంటే అదే సత్యమని నమ్మాడు. ఓ పూర్తిగా ఆమె వసూలు చేసేసుకుంది. ఏమొచ్చింది అక్కడ? మరణం వచ్చింది. వాక్యంతో ఐక్యమవడం జీవం, శాఖతో ఐక్యమవడం మరణం అని చెప్పాడు ప్రవక్త. అంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు ఎన్నడూ కూడా వాక్యంతోనే ఐక్యమవ్వండి. మీ ఆలోచనలన్నీ ఎప్పుడు వాక్యం కొరకే రావాలి. తిరిగి జన్మించినటువంటి క్రొత్త జన్మ యొక్క నాడి స్పందన ఎలా ఉంటుందో చెప్పండి. ఓడ్ WORD, ఓడ్. నువ్వు తిరిగి జన్మించకపోతే ఓల్డ్ అంటావు అనమాట. లోకం అంటావు ఉంటావు. దేంతో ఐక్యమవుతున్నావు? ఇక్కడ ఈ యొక్క నిమ్రోద్ ఐక్యత ఆహాబులాగే కనపడుతుంది. అక్కడ ఆహాబు నిమ్రోదు సేమ్ అలాగే ఉన్నారు. వాక్యం కానీ దాన్ని చేసుకుని సెమిరామిస్ని కలుపుకొని అక్కడ వీళ్ళకు ఒక ఆలోచన ఉండేదండి. ఏంటంటే మరి వాగ్దాన సంతానం రావాలి కదా స్త్రీ ద్వారా. ఎందుకంటే ఏదైనా వనంలో దేవుడు వాగ్దానం చేశాడు లేదా? వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏదైనా వనంలో దేవుడు నేను స్త్రీ సంతానముగా వస్తానని చెప్పాడు కదా. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందంటే అతను చనిపోయిన తర్వాత ఆమె కోరిక నెరవేరింది. ఎవరి కోరిక? సెమిరామిస్ కోరిక. ఎందుకంటే ఈ సెమిరామిస్ ఒక తల్లి వలె మారిందంట. ఈ నిమ్రోదుని ఒక దేవుడు వలె చేశారు. మీకు అర్థమైందండి? ఈ నిమ్రోదు సెమిరామిస్. అలాగే అక్కడ ఒక తప్పుడు సంతానం కూడా భూమి మీదకి వచ్చింది. తమ్మూస్. మరి నిత్యముగా దేవుడు పిల్లలారా అక్కడే స్టార్ట్ అయింది తల్లి బిడ్డల ఆరాధన. మీరు ఎక్కడైనా చూడండి, కొన్ని స్థలాల్లో ఒక స్త్రీ పిల్లోని ఎత్తుకున్నట్టు ఉంటుంది. చూడడానికి ఎబ్బెట్టుగా కాదు, చంటి పిల్లోడు కాదు, ఏదో తేడా ఉంది అక్కడ. చాలా మంది మొక్కేస్తూ ఉంటారు వాటిని. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడది ఆ విగ్రహాలన్నీ? ఎక్కడ? బబులోని. తల్లి బిడ్డల ఆరాధన ఎక్కడదే? బబులోనిది. ఏం చేసింది తెలుసండి? ఎప్పుడైతే అతను చనిపోయాడో ఈమె కోరిక నెరవేరింది. ఎందుకంటే స్త్రీ సంతానం ద్వారా ఒక కుమారుడు వస్తాడన్నాడు. ఇప్పుడు ఒక కుమారుడు వచ్చాడు అక్కడికి. తమ్మూస్. అక్కడి నుంచి వర్షిప్ స్టార్ట్ అయింది.
అని మనం గమనిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అతను చనిపోయాడు, ఎవరో నిమ్రోదు చనిపోయాడు, అతనికి ఈ సెమిరా జెరోస్టా అని పేరు పెట్టింది. జెరోస్టా అని పేరు పెట్టింది ఏంటంటే తెలుసండి, అనగా స్త్రీ వాగ్దాన సంతానం. ప్రపంచానికి తప్పుడు విధానాలు అలవాటైనవి. ఇదంతా ఎందుకు జరిగింది? ప్రజలందరూ నిమ్రోదు అనబడే ఒక శిరస్సు కింద ఐక్యమైనప్పుడు. వింటున్నారా? అక్కడే కురచబట్టలు అంటండి. కురచబట్టలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసండి? చాలా మందికి తెలియదు కురచబట్టలు ఎక్కడ స్టార్ట్ అయింది. మీకు నేను చాలాసార్లు చెప్తాను. నేను చిన్నప్పుడు మా పిల్లలకి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు బాగా కొంచెం చంటి పిల్లలాగా ఉన్నప్పుడు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు చాలా ఖరీదు. ఇదేంటి చిన్నపిల్లల బట్టలు ఎంత ఖరీదు ఉన్నాయనుకున్నాను నేను. చిన్నపిల్లల బట్టలు ఎంత కాస్ట్ అయిపోయినాయి ఏంటి? మేము కొనుక్కుంటుంటే జత 500కో లేకపోతే 1000కో ఇలా వచ్చేస్తున్నాయి. 300 కూడా జత వచ్చేస్తుంది. కొంచెం బాగున్నాయని వాటి మీద చేయబడితే ఎంత ఖరీదు అయిపోతుంది చిన్నపిల్లల బట్టలు. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందండి. ఇది నా ఎవరి దగ్గర కాపీ కొడుతుంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి పెద్దది ఏం చేస్తాయి? ఇవన్నిటికి ప్రారంభం ఎక్కడ? బబులోను. స్త్రీలు డెప్ప కటింగ్లు వేయించుకోవడం, లిప్స్టిక్లు రాసుకోవడం, చేసుకోవడం, జీన్ ప్యాంట్లు ధరించడం, పురుషుల బట్టలు ధరించి పురుషులా ప్రవర్తించడం, ఇవన్నీ ఎక్కడవి కాదండి. నిమ్రోదు ద్వారా, బబులోను ద్వారా, ఆ సెమిరామిస్ ద్వారా, ఆ తప్పుడు శిరస్సు కింద ఐక్యమవడం ద్వారా ఇవన్నీ విధానాలు వచ్చినాయి. ఒక ఇద్దరు ఐక్యమవలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుంది చెప్పండి? సరైన వాళ్ళు జత అయ్యారనుకోండి, ఏమి ఇబ్బంది. జత అవ్వకపోతే ఏదో విపత్తు జరుగుతుంది. వాళ్ళు ఇద్దరు అవుతున్నారంటే ఏదో జరుగుతుంది అక్కడ. ఒకడు దొంగ, ఒకడు మంచోడు అనుకుందాం. ఇద్దరు వెళ్తే దొంగతనం చేస్తారంటే మంచోడు ఏం చేస్తాడు? వద్దురే బాబు, ఇద్దరు దొంగలు అనుకోండి, ఏదో వస్తువు మిస్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ నిమ్రోదు యొక్క శిరస్సు కింద, నిమ్రోదు ఎవడు? కయ్యను సంతానం. అది ఈ కయ్యను సంతానంతో ప్రజలు ఐక్యమవుతే అక్కడ తప్పు జరగకపోతే ఏం జరుగుతుంది? బబులోను నుంచి వచ్చినాయి. చరిత్ర చదువుకోండి, స్టడీ చేయండి. ఈ విపరీతమైన పోకడలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమండి, ఏ ఎంటర్టైన్మెంట్ అన్న బూతులు మాటలు లేకుండా ఉన్నాయా? బూతులు, అందులో అన్ని తప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నింటికి ఆధారం ఎక్కడ? ప్రజలందరూ వాటిని చూసో ఏకేకలో పక్కపక్కలో తెగ నవ్వుతూ ఉంటారండి. సాయంకాలం అయ్యేటప్పటికి ఆ టెలివిజన్ దగ్గర ఆ మూలకి ఈ మూలకి పోయి ఆ బూతులు పెట్టారు. ఎక్కడ? ఇవన్నీ బబులోనులో ప్రారంభించబడ్డాయి. ఒక తప్పుడు శిరస్సు కింద ఐక్యం అవడం ద్వారా ఇవన్నీ వచ్చినవి. ఎంతమంది వింటున్నారు? ఇంకా మనం మిగిలిపోతున్నాయి, చెప్పాలి, చాలా సంగతులు చెప్పాలి. చూద్దాం ప్రియులారా. చిన్న పట్టణాలని దానికి పన్ను కడుతున్నాయని అక్కడే కుతూహలం కలిగించే బాధలు ఉండేవని, అక్కడ స్త్రీ ఏలుబడి ఉండేదని. అది దెయ్యం. యూఫ్రటీస్ నది పక్కన ఉంది. అది 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయని కూడా చెప్పాను. మీకు అందరికి అర్థమవుతుంది కదండి? చెప్పాను, బాబేల్ అనేది మతానికి సాదృశ్యం అని చెప్పేసి అది బలవంతం. అది అయితే అదే సమయంలో దేవుడు నిమ్రోదుని సిద్ధపరుస్తున్నప్పుడు, క్షమించండి, దేవుడు హానోకును కూడా సిద్ధపరిచాడు. ఒక తప్పుడు ఐక్యత ఉంటే ఒక నిజమైన ఐక్యత కూడా ఉంటుందా? ఉండదా? ఇప్పుడు చూడండి, లోకమంతా మరి దేవుని ఎన్నికలో లేని వారంతా తప్పుడు ఒక పక్క వధువు వాక్యంతో ఐక్యమవుతూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి కింద ఐక్యమవుతూ ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎటుపక్క ఉన్నావు? ఎటుపక్క ఉన్నావో తెలియాలంటే నువ్వు రోజు చేసే నీ కార్యాలు, నీ ఆలోచన, ఎక్కడున్నావో నీ పనులు చూస్తుంటే అర్థమైపోతుంది. నువ్వు ప్రవర్తించే విధానం చూస్తుంటేనే నువ్వు ఎక్కడున్నావు అర్థమైపోతుంది. ఎవరు చెప్పాలి నీ గురించి? నువ్వు ఎక్కడ ఐక్యమయ్యావో, నీకు ఆలోచన వస్తున్నాయో, ఐ నో దట్, నేను బాగుగా ఎరుగుదును. ఏ
నీ కార్యాలు, నీ క్రియలు, నీ మాటలు, నువ్వు ప్రవర్తించే విధానం అంతా నువ్వు దేవుని కింద ఐక్యమయ్యో అర్థమవుతుంది. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, తల్లిదండ్రుల దగ్గర లేకపోతే నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నావు, నువ్వు ఎక్కడ ఐక్యమవుతున్నావు అర్థమైపోతుంది. నువ్వు ఏ శిరస్సు కింద ఐక్యమవుతున్నావు. భార్య లేనప్పుడు భర్తకు వచ్చే ఆలోచనలు, భర్త లేనప్పుడు భార్యకు వచ్చే ఆలోచనలు, నువ్వు ఎక్కడ ఐక్యమవుతున్నావు అర్థమైపోతుంది. నీ చేతిలో బైబిల్ ఉన్నా, నీ చేతిలో మెసేజ్ బుక్ ఉన్నా, హల్లెలూయా. బాబా మాది పక్షిరాజు అండి, అక్కలే చెప్పక్కర్లేదు. పక్షిరాజు సింబల్ వేసుకోక్కర్లొద్దు, ఫోటోలు ఎక్కక్కర్లొద్దు, అవన్నీ చూపించక్కర్లొద్దు. నీ ప్రవర్తన 10 నిమిషాలు నీతో సహవాసం చేయని నువ్వు ఎవరో చెప్పేస్తానంట ప్రవక్త. కానీ నువ్వు ఎవరి కింద ఐక్యమయ్యావో, ఏ శిరస్సు కింద ఐక్యమయ్యావో క్లియర్గా అర్థమైపోతుంటాను. నేను వధువు, నేను పలానా, నాకు మేఘం అని రాగం తీస్తే సరిపోదండి. తప్పుడు విధానాలు వచ్చేసినాయి, తప్పుడు బోధలు వచ్చేసినాయి అక్కడి నుంచి. చాలా చాలా సంగతులు నేను మీతో మాట్లాడవలసి ఉన్నది ఇక్కడ. అయితే సమయం అయిపోయింది ప్రియులారా. సమయం అయిపోయిన కారణం చేత నేను కొన్ని మాటలే నేను మాట్లాడతాను. ఈ నిమ్రోద్ అనగా అర్థం ఏమిటంటే దైవద్రోహి. బబులోను అనగా బలవంతము. నిమ్రోద్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దైవద్రోహి. దైవద్రోహి యొక్క ఐక్యత కింద ప్రజలు ఉంటే, ఆ శిరస్సు కింద ఐక్యమైతే వీళ్ళ కూడా దేవునికి ద్రోహం చేస్తానే ఉంటారు. ప్రజలందరూ కలిసి ఓ పన్ను కట్టడం మొదలుపెట్టారు, అతన్ని పూజించడం మొదలుపెట్టారు. అతడు దేవుడైపోయాడు అందరికీ, అతడు బాస్ అయిపోయాడు అందరికీ. అందరూ అతని పేరే పలకడం మొదలుపెట్టారు. నిమ్రోద్ అంటే నిమ్రోద్, నిమ్రోద్, నిమ్రోద్. మా తల్లి సెమిరామిస్, తమ్మూజ్, సెమిరామిస్, నిమ్రోద్. ఒక తప్పుడు ఐక్యతది. తప్పుడు వ్యక్తులు వచ్చారు అక్కడి నుంచి, తప్పుడు విధానాలని పుట్టుకొచ్చినాయి అక్కడి నుంచి. అయితే మీకు సంగతి తెలుసా, అది అక్కడే ఆగిపోలేదండి. అక్కడ ఏం జరిగింది? భాష తారుమారేని. బబులోను అంటే గందరగోళం, బలవంతం. ఏం చేస్తుందండి అక్కడ? ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు ఖచ్చితంగా ఉంటావు ఉండవా, ఈ శిరస్సు కింద ఐక్యమవుతావా ఐక్యమవ్వా. బబులోనులో ఈ నిమ్రోద్ ఎలాంటోడు? వేటగాడు, పరాక్రమ గల వేటగాడండి. ఎవరిని వేటాడుతున్నాడంటే మనుషుల్ని వేటాడుతున్నాడంట. అంటే మనుషులు మీతో మేము మాట్లాడడం ఏంటిది? బలవంతంగా మనుషులు లాక్కెళ్ళడం. దట్ ఈస్ బాబిలోన్. ఈరోజు కూడా అయ్యే జరుగుతున్నాయండి. బలవంతం చేస్తున్నారు మనుషుల్ని, ప్రజల్ని బలవంతం చేస్తున్నారు. మెల్లిగా మీతో నేను మాట్లాడతాను. చూడండి, బబులోను యొక్క శిరస్సు గురించి నేను మీతో మాట్లాడాను. అక్కడ ఎవరిదా శిరస్సు? నిమ్రోదు యొక్క శిరస్సు. దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు నేను మాట్లాడతాను. సమయం ఆదా కొరకు కొద్దిసేపు నిమ్రోదు, ఎందుకంటే ప్రతి తప్పుడు సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చిందని, బబులోను నుంచే వచ్చిందని మనకు తెలుసు. విగ్రహారాధన, వ్యభిచారము, తప్పుడు సిద్ధాంతాల పండగలన్నీ అక్కడి నుంచి వచ్చిందని మనకు తెలుసు. అయితే అది అక్కడ ఆగిపోయిందా? నో సార్, ప్రపంచానికి అంటించిందండి. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు అక్కడ? అలాంటి ఒక కార్యాన్ని స్థాపించింది ఎవరు? బైబిల్లో. నిమ్రోదు తర్వాత ఈ దైవద్రోహ కార్యం చేసిన మరొక వ్యక్తి ఎవరు? బిలాము. మనము సంఖ్యాకాండం చదువుదాం. ఇప్పుడు సంఖ్యాకాండం వైపు వెళ్దాం. 22 అధ్యాయం దయచేసి చదువుదాం. సంఖ్యాకాండం 22 అధ్యాయం 22 నుంచి మనం చదువుదాం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి. ఈ 22 అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండమ్మా, ఒకవేళ ఫస్ట్ నుంచి. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరా కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతా
చూచెను. అమోరీలకు చేసిందంతా చూసాను. ఎందుకంటే ఓగును సిహోనును ఎలా ఓడించారో చూశారంట. వీళ్ళు ఎలా ఉన్నారంట, నాకేస్తున్నారంట మొత్తం. అంటే ఎవ్వరూ కూడా ఇశ్రాయేలు ముందు నిలబడట్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం వస్తున్నారు? ఐగుప్తులోంచి ప్రయాణం వస్తున్నప్పుడు వాళ్ళకి మొట్టమొదటిగా యుద్ధానికి ఎవరు దిగారు? వాళ్ళతోని ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలు చేసగల శక్తిమంతులు అంటే వీళ్ళు. ఇక్కడ అమోరీల రాజు అయినటువంటి ఓగును సీహోనును ఓడించారు. అంటే ఓగు సీహోను గురించి ఎందుకు చెప్పబడింది? పరాక్రమవంతులు అండి వాళ్ళు. శత్రువులు ఎలా ఎదుర్కోవాలో చాలా తెలివైన వాళ్ళు అండి, చాలా గొప్పవాళ్ళు అండి వాడు. అలాంటి వ్యక్తుల్ని ఓడించినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి బాలాకు అనే రాజుకి దడ పుట్టిందండి. మోసల్స్ పట్టుకున్నాయండి అతను. వీళ్ళు ఎలా కట్టడి చేయాలి? ఇదిగో మోయాబు బయలుదేరి ప్రాంతాల్లో దిగేశారు వీళ్ళని ఎలా కాపాలి? వీళ్ళ కనుక వదిలేస్తే నన్ను చంపేస్తారు. అసలు నిజంగా రాహాబుగాని అక్కడ ఉండుంటే, రాహాబు లాంటి కానీ మనస్తత్వం ఉండుంటే, ఇతను ఉండుంటే ఏం చేసేవాడు? వాళ్ళలో ఇద్దరిని పిలిపించుకుని వర్తమానం చదివించుకుని వర్తమానం విని వాళ్ళ కొరకు దేవుని పిల్లలు నిలబడి, ఓ ప్రజలారా మీరు ఇక్కడ దీన్ని సంహరించినప్పుడు నా కుటుంబాన్ని కొంచెం కాపాడండి అని ఆనవాళ్ళు తీసుకుని ఉండేవాడు. నిజమేనంటారా? ఆనవాళ్ళు తీసుకుని ఉండేవాడు. బయలుపోట్లేని వ్యక్తిగత ఇతనులోనే ఉన్నాడు ఒక ప్రవక్త. అందరి మన్ననలు పొందుకుంటున్నాడండి. దైవ దర్శనాలు చూస్తున్నాను అంటున్నాడు. దర్శనాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ కొంతమంది తప్పుడు దర్శనాలు కూడా కంటారు, తప్పుడు కళలు కంటారు. చూడండి, నీకు వచ్చిన దర్శనమైన కళ అయినా వాక్యాన్ని సరిపోకపోతే తప్పది. వాక్యం దగ్గరికి తీసుకురా దాన్ని, నీ దర్శనము నీ కళనే. కనుక మరి ఎంతో మంచివాడిని పేరు పొందినటువంటి ఈ వ్యక్తి అన్నమాట అండి. ఎవరు? బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ బాలాకుకి బిలాం పేరు అనబడింది. ఈ ప్రజల్ని ఎలా ఎన్నుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి? అయితే ఇక్కడ చూడండి, కాలం యొక్క సంగ్రహము అనే వర్తమానం మీరు చదివితే అందులో ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడంటే, తన రాజ్యమునకు సహాయం చేయుటకు బాలాకునకు ఒకటి అవసరమైన ఆ దినములో గొప్ప అధికారము గల ఆత్మీయ నాయకునిగా పేరొందిన బిలామును అతడు పిలిచాను. ఆత్మీయ నాయకుడిగా పేరుందాడంటే ఎవరో? బిలాము. ఎందుకంటే వారి యొక్క పాంప్లెట్లో వారి పేరు కింద ఏం వేసుకుంటారు చెప్పండి? దైవశక్తి గలవారు, స్వస్థత వరం గల దైవజనులు. నిజమేనంటారా? ఇంకా చాలా పేర్లు కనపడతాయండి అక్కడ. గొప్ప ఉద్యోగ ప్రసంగికులు కింద ఉంటాయి, బ్రాకెట్లలో ఉంటాయి కదండి. ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, ప్రవచనం గల దైవజనులు. అయ్యా, బూడిదలో కూర్చుని ప్రార్థించే దైవజనులు అంట. ఇలాంటి వినగానే ప్రజలకి అక్కడికి వెళ్తే డేరింగ్ అండ్ డాషింగ్ డైనామిక్లు. మీకు అర్థమైందండి? ఇలాంటి పేర్లు కలగనప్పుడు అరే అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, ఏళ్ళు పిలుచుకుంటే బాగుండు, వాళ్ళు పిలుచుకుంటే బాగుండు. 100 మందికి ఏమైనాలో తెలదండి. కొద్దిసేపు తింటారు, కొద్దిసేపు తింటారు, కొద్దిసేపు ఇంకోటి తింటారు, కొంతసేపు ఇంకోటి తింటారు. అలా ఛానల్ మారుస్తూ మరి యూట్యూబ్లో అవి మారుతూ ఏదైనా తెలకపోవడం, ఏది అర్థం అవ్వక పక్కన పెట్టేసి కూర్చుంటారు. ఆత్మీయుడిగా పేరుందాడంటే అతను. ఎందుకంటే అక్కడ పిలువబడిన మరొక దైవజనుడు ఉన్నాడు. అతను ఎవరో? మోషే. అతను దేవుని చేత పిలువబడిన మనుషుడు. అతను అలాంటి ఏమి తగిలించుకోలేదు. రెవరెండ్ మోజెస్ గారిని ఏమైనా పేరు పెట్టుకున్నాడా? డాక్టర్ మోజెస్ అని పేరు పెట్టుకున్నాడా? రెవరెండ్ డాక్టరు
మరి ఆయన ఫలానా చదువుకున్నాడు, BTH, BD, LLD ఇలాంటి డిగ్రీలు కలిగినటువంటి దైవజనుడు మోషే గారు వస్తున్నాడంటే అందరూ ఈ బాలాకి వెళ్ళి ఏం చేస్తారంటే మోషే దగ్గర పడుతుండండి. కానీ డిగ్రీలు పెట్టుకుని పెద్ద పెద్ద కోటాలు పెట్టి, ఎవరో బిలాము ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కోటాలు పెట్టి పెద్ద పెద్ద క్రూసేడ్స్, స్వస్థత కోటాలు, అద్భుత కోటాలు, ఇంకేంటవి మర్చిపోయే కోటాలు, సంగీత విభావరి, గొప్ప గొప్ప పాటగాళ్ళు అందరూ వచ్చి అలాగ వస్తుంటే మరి ఇప్పుడు బిలాం ఎలా అయ్యాడు? గొప్ప దైవజనుడు అయిపోయాడండి. బిలాం ఇంకో సంగతి తెలుసండి, శ్వాసల కార్యాలు కూడా శ్వాసల వర్క్స్ కూడా చేస్తున్నాడండి. సాంఘిక మరి కార్యాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. వింటున్నారా? ఈ రోజు కూడా మరి బిలాము తయారయ్యారు దేవుని పిల్లలారా, ప్రజలకి మరి కనపడేలాగా. మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, అక్కడక్కడ వింటారు మీరు. హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద బిగ్ మినిస్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కరోనా టైంలో ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా డొనేషన్లు ఇస్తూ ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. ప్రియారా, డొనేషన్లు ఇవ్వడం తప్పేమీ కాదండి, దాని వెనకాల ఉద్దేశం తప్పుడు ఉద్దేశం అండి. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రెవరెండ్, డాక్టర్, LLD, BD, BTH ఇవన్నీ కలిగి డిగ్రీలు కలిగి అతడు కోటాలు పెడుతున్నాడు. ఈ మోసే కోటాలు సామాన్యంగా జరిగిపోతున్నాయండి. మోసే కోటాలు సామాన్యంగా జరిగిపోతున్నాయి. అతడు సామాన్యంగా కార్యాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. మోసే కార్యాలని పేపర్లో వేయడానికి ఎవరున్నారు అరణ్యంలో? మీకు అర్థమైందండి? మోసే చేసిన అద్భుతాలు, బండ నుండి నీళ్లు రప్పించిన అద్భుతాలు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి అద్భుతాలు, ఇవన్నీ కవర్ చేయడానికి ఏం మీడియా లేదు అక్కడ. కానీ బిలాముకి, బాలాకు లాంటి ఎన్నో మీడియా సంస్థలు, ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఎంతో మంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు అతన్ని. కానీ పిలువబడిన దైవజనుడికి ఎటువంటి ఇంటర్వ్యూలు లేవండి. అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. అతడు తన స్థానిక సంఘంతోనే ఎగలేకపోతున్నాడు. మీకు అర్థమైందండి? ఒక గొడవ, 10 నిమిషాలకు ఒక ఆలోచన, 5 నిమిషాలకు ఒక భేదం. మోసే ఇట్లతో బాధపడుతుంటే అతన్ని ఎవరు కవర్ చేస్తారు వచ్చి? కానీ బిలాముని కవర్ చేయడానికి బాలాకు లాంటి బిగ్ బిగ్ ఛానల్స్ అన్నీ వచ్చేసినాయండి, మీడియా సంస్థలన్నీ వచ్చేస్తున్నాయి. మీరు పాట పాడినప్పుడు దేవుని పిల్లలారా, ఆయన్ని చక్కగా తప్పులేదు, స్వరం ఉంటే పాడడంలో తప్పేమీ లేదండి. కొరకు జుట్లు అలాగా ఇలాగ అనుకోవడం నిజమేనంటారా? ఏదో సినిమా యాక్టర్ లాగా ప్రవర్తించడం, బట్టలు కట్టుకోవడం తప్పేమి కాదు, సరిగా లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఇక్కడ బాలాకుకి ఎవరు కనపడ్డారంట? బిలామే మంచిగా కనపడ్డాడంట. ఏదో మోసే దగ్గరికి పోయి ఉంటే సరిపోను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బిలాముని పిలిచాడు. మీరు ఒక ఆత్మీయ నాయకుడిగా పేరుందారు సార్ మీరు అని అంటున్నాడండి అతని దగ్గరికి వెళ్ళి. బిలామును అతను పిలిచాను, ఇశ్రాయేలును వలవేసి నాశనము చేయు సలహాను అతడు ఇచ్చాను. ఇతను ఎలాంటి సలహా ఇచ్చాడంట? ఈ ప్రజలను ఆపలేకపోతున్నాము, వీళ్ళు ఆమెను గట్టిగా అల్లెలు కేకలేస్తున్నారు, వీళ్ళు ఎలా ఏం చేస్తే బాగుంటుంది? ఈ ప్రజలందరూ వచ్చి యుద్ధం చేస్తే మేము నిలబడలేకపోతున్నాము, ఎట్లాగా కష్టమైపోతుంది. ఈ దేవుని ప్రజలను ఆపే విధానం ఏంటంటే వాళ్ళని తప్పుదోవ పట్టించే సలహానిచ్చాడు ఈ ఆత్మీయ నాయకులు. సంఘ నాయకులు, ఆత్మీయ నాయకులు, గొప్ప నాయకులు, గొప్ప దైవజనులు, ఇలాంటి పేర్లేమీ అవసరం లేదు మనకి. హల్లెలూయా. ఎవరి చేత గుర్తించబడక్కర్లేకుండా ఒక మూలం సేవ చేసుకుంటే సంతోషమే. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎవరు మనల్ని కవర్ చేయకపోయినా పర్లేదు, ఎవరు మనల్ని గుర్తించకపోయినా పర్లేదు, ఎవరు మనల్ని గొప్పవారు అన్నపోయినా పర్లేదు. అన్న దగ్గర ఎంతమంది ఉన్నారు? నీకేంటి బాధ? మా దగ్గర ఉన్న వాళ్ళతో మేము తృప్తిగా ఉన్నాం, నీకేంటయ్యా బాధ? హల్లెలూయా. చాలా మందికి ఒత్తిడి వచ్చేది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం
మరి తెలుసుకోవాలని ఉత్సాహం ఎక్కువ. అందుకే అన్నాను, రండి మేము ఏం చేస్తాం, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వారికి ఏం బోధిస్తున్నామో జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుందండి. కనుక ఏ గొప్పతనాలు ఏ ఘనతలు అవసరం లేదండి. కానీ ఇతను ఏం చేశాడు, చూడండి నిమ్రోదు ఇతను కూడా. కానీ ఎలా కనపడుతున్నాడు, ఆత్మీయ కనపడుతున్నాడు, మంచి మాట కూడా. కాబట్టి మీకు అర్థమైందండి బోధ పిల్లరా. కాబట్టి ఎలాగైనప్పటికీ బాబు ఇది బాగా చదువుకుంటాము, ఆకర్షించబడట్లా. ఏం చదువుకున్నావు, బైబిల్ ట్రైనింగ్ అయ్యావా, థియాలజీ తెలుసా, నీకు పాది తెలుసా, ఇది తెలుసా? మాకు గ్రంథకర్త ఒకటే తెలుసు. హల్లెలూయా. గొప్ప గొప్ప సంగతుల కొరకు మేము ఎదురు చూడట్లేదు, గ్రంథకర్తను తెలుసుకుంటున్నాం. గ్రంథకర్త మేము బాగా ఎరుగుదాం. మరి ఇప్పుడు ఈ బిలాము బబులోనులోంచి ఉద్భవించిన వాడే, కానీ చూడడానికి కొంచెం గౌరవంగాను కనపడుతున్నాడు. బోధ బాగా చాలా నీట్గా ఉందండి. కూడా పంచదార నింపేసుకున్నాడండి. ఎవరితో మాట్లాడినా తీయగా ఉంటున్నాయి మాటలు, తేనె ఒలికించినట్టు ఉంటున్నాయి. ఈ పులిపీడి దగ్గర పిలువబడి బిలాము యొక్క శిరస్సు కింద ఐక్యమవుతున్నారు ప్రజలు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బలవంతం జరుగుతుందంటండి. చక్కగా చెప్తున్నారు, జాగ్రత్తగా చదవండి, చూద్దాం దేవుని ప్రకారం. ఇక్కడ చూడండి, కలుసుకుని సంగతులు చర్చించుకుని కలిసి భోజనం చేసి విషయములు సరిదిద్దుకునే వాళ్ళని సూచించను. ఏం చెప్పాడంట బిలాము బోధ ఏంటి, కూడుకుందాం, మనందరం ఒకటి, నువ్వేం బోధించుకుంటావో బోధించుకో, నువ్వు బాప్తిసం ముంచుతావా చిలకరింతావా నాకు అనవసరం, మాతో కలువు. నువ్వు శనివారం పెట్టుకుంటావా ఆదివారం పెట్టుకుంటావా మాకు అనవసరం, మాతో కలువు. ఎక్కడిది ఇది? అదే సేమ్ బోధనే కంటిన్యూ చేస్తాడు ఇక్కడ బిలాము. అదే విధానాన్ని కంటిన్యూ చేస్తాడు బిలాము, ఎందుకంటే అదే విత్తనం కనుక. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే ప్రజలందరినీ సమకూర్చాలి. ఫస్ట్ ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత అందరూ కలిసి ఒక చోట భోజనం, మంచి విందు ఏర్పాటు చేస్తాను మీకు. ప్రజలకు విందు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒకే చోట భోజనం చేసి విషయములు చర్చి సరిదిద్దుకునే వాళ్ళని సూచించండి. ఒకరు భోజనాలు చేసి మనం ఒకరికొరకు ఒకరు మాట్లాడుకుందాం అన్నాడు. ఇదేంటి, ఇందులో తప్పేముంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండడం. కానీ బిలాము కూర్చో, అతడు ఉద్దేశం ఏంటంటే చెదరగొట్టడానికి, చంపడానికి. ఉద్దేశం తప్పు, అందుకే ఆ ఐక్యత కూడా తప్పు అయి ఉన్నది. ప్రకటన 2:14 వచ్చింది, చదవండి. 2:14 వచ్చింది. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉండేది. అవేవనగా విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. చూడండి, ఇది ఎక్కడ దాకా పాకేసి చూసారండి. పాత్రమ సంఖ్యాకాండంలో వచ్చి ప్రకటన కాండంలో పాకిందండి. ఎక్కడ ప్రారంభమైందండి? ఈ తప్పుడు ఎక్కేది ఆది కాండంలో ప్రారంభమైంది. ఎక్కడ మళ్ళీ కనపడుతుంది మనకి? ఆదిలో కనపడింది, ఖచ్చితంగా లాస్ట్ లో చివరిలో కూడా కనపడుతుంది. ఆది కాండంలో కనపడింది, ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. ఎక్కడ బిలాము, మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? బిలాము సంఖ్యాకాండం, ఓల్డ్ టెస్టిమెంట్. కొన్ని వందల ఏళ్ళ తర్వాత, ఇంచుమించుగా 4,000 తర్వాత, 4,000 సంవత్సరాల తర్వాత మరలా ఇది ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షమవుతాడు బిలాము. బిలాము బాధకులు ఉన్నారన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎవరు తప్పిపోవద్దు. ఎందుకంటే కృష్ణ ప్రియులు చాలా ఇంపార్టెంట్ విషయాలు. మరి అనేక సంగతులు చదివి దాన్ని మెల్లిగా మీకు అర్థం చేసుకుని, నాకు తెలిసినంత, నేను పెద్ద మంచి ప్రసంగికుడు అని చెప్పట్లేదు, బాగా
చేస్తున్నానని కూడా నేను భ్రమపడట్లేదు, మర్మాలు చెప్పేస్తున్నానని కూడా ఒకట్లేదు. మీకు అర్థమైందండి? హల్లెలూయా. మరి ఎవరన్నా పొగుడతారేమని కూడా ఎదురు చూడట్లేదు. నాకు ఇచ్చిన వెర్షన్లో నాకు దేవుడు ఇచ్చిన సంగతులు బట్టి నేను మీకు బోధిస్తున్నాను. నా సంగతి పడితే చాలు. చూద్దాం. ఇప్పుడు బిలాము ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ ఒక చోట సమకూర్చాడండి. అయితే ఇతనికి కొద్దో గొప్ప దేవుని భయం ఉందండి. ఎవరికి? బిలాముకి. అందరూ వచ్చారు కదా, వీళ్ళని అడ్డుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. ఉండబోయే నేను దేవుని దగ్గరికి వెళ్తానన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కనుక్కుంటానన్నాడు. అయ్యి బాబు, ఎంత గొప్ప పాస్టర్ ఇంకెక్కడ ఉంటాడండి. మోషే ఎవరు? దేవుని సేవకుడు. వీళ్ళకి అడ్డుగా విరోధంగా ఆలోచన చేయకూడదు. దాని కొరకు మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఏంటి? రాజేంద్ర గారు, హల్లెలూయా, రాజేంద్ర పాస్టర్ గారు ప్రార్థన చేయొద్దు అన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయొద్దు అంటలేదు. అక్కడ అర్థమవుతుంది కదా బిలాముకి ఏమిటది? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని తెలియదా? అయినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రభువా. ఎందుకంటే బాలాకు రాజు ఏం చేశాడండి? బిలాముకి డబ్బులు ఇచ్చాడు, బహుమానాలు చూపించాడు. ఇదిగో నీకు అర్థమైందా, ఇంత ఆస్తి ఇస్తాను, బంగారం ఇస్తాను. కానీ చెప్పలేదనుకో, వచ్చి నెల నుంచి నీ దశం భాగం కట్ చేస్తే మానే. హల్లెలూయా. నేను ఎంత ఇస్తున్నానో తెలుసా నీకు? అర్థమవుతుందో చూసుకుంటున్నావు? ఎప్పుడైనా లెక్కెట్టావా? నీకు కట్ అయిపోతాయి, జాగ్రత్త. హల్లెలూయా. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడన్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధ అలాగే ఉంటుంది. అతన్ని సరే ఈ అడవిలోంచి వచ్చాడు కదా, ప్రసంగ వేదికది పెద్ద బాగోలేదు, బురదలోంచి బురద ప్రసంగాలు చేస్తున్నాడు. ఇతను రాజుకోటలో తీసుకెళ్తే బోధ ఏమన్నా మారుతుందేమో అనుకుని ఎక్కడ తీసుకెళ్లారు? ఏ రోజు కోటలోకి తీసుకెళ్లారని ప్రసంగం చేయమన్నారు. అది బురద అయినా, ఎంత పెద్ద మంచి పులిపిట్ అయినా బోధ చేంజ్ అవ్వదండి. హల్లెలూయా. ఆ బురద ప్రజలందరికీ బురద బోధలాగా ఉన్నాయి. బురద బోధకుడు. ఇతను తినే ఆహారం ఏంటనుకున్నారో? అడిగితేనే మిడతలు. ఇవి తింటున్నప్పుడు ఎలాంటి మాటలే వస్తున్నాయి అనుకున్నారండి. కానీ ఈజ్ ఏ గాడ్ కాలింగ్ మ్యాన్. ఏదో దేవుడు పిలిచిన మనుషుడు. లోపలికి వెళ్తే ప్రసంగం మారుతుందేమనుకున్నాడు. లోపలికి వెళ్తున్నాడండి. లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా అతను బోధగా మార్చుకుని, అమ్మగారండి, అయ్యగారండి, మరి ఏం చేస్తామండి? మాకు పర్లేదండి, ఆబే ఏం కాదండి, మీరు ఎలాగ ఉన్నా పర్లేదండి. అమ్మగారు బ్యాగ్ వంక, అయ్యగారు జేబులో చెయ్యడుతున్నాడా, లేకపోతే బీరువాలో ఏమైనా తీరుతున్నాడా, వీటి మీద ఇతనికి దృష్టి లేదు. హల్లెలూయా. అక్కడ తప్పుని ఖండించడానికి రెడీ అయిపోతాడండి, సర్దేసుకున్నాడండి. హల్లెలూయా. మరి నోట్ల నుంచి మాటలు వచ్చేస్తున్నాయి. వెంటనే ప్రసంగం ఇచ్చారండి. ప్రసంగంలో స్టార్టింగ్ లోనే, ఏ రోజు నువ్వు నీ తమ్ముడి వారి నుంచుకున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. హల్లెలూయా. అతను ముఖం ఎర్రబారిపోయిందండి, కందిపోయింది ముఖం. ఆ చూస్తున్న కార్యాలు బట్టి గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. బాధ గారి స్వీట్గా ఉండుంటే లాస్ట్లో రాజుగారు కారుకి ఇచ్చేవాడు. మరి ఈ సలహా మీ ఏ రోజు కూడా ఏం చేసిను? పర్సనల్ అకౌంట్లో వచ్చి కొంత డబ్బులు, రాజు గారు నా గురించి మళ్ళీ పొగిడే బాబు రావయ్యా అని చెప్పేసి అతనికి ఎక్స్ట్రా అమౌంట్ అంట చెప్పునండి. కానీ అసలు ఈ బహుమానాలకు లోబడకుండా వెంటనే ఖండించేసరికి ఇతను తలకాయ తీసేమన్నాం. శిరస్సు పోయినా పర్లేదు, వేరొక శిరస్సు అతని దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. కానీ బిలాము ఏం చేస్తాడు చెప్పండి? బహుమానాలకి బహుమానాలు చూస్తున్నాడు. ఓహో ఇది అది చాలా బాగుంది, ఈ బహుమానాలన్నింటిని బట్టి ఈ బహుమానాలు పొందుకోవాలంటే నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రార్థన చేస్తే బిలాము ప్రార్థన కూడా దేవుడు అన్నాడు. ప్రార్థన వింటే బిలాము పరిశుద్ధుడు అని అర్థమా? చాలా మంది ప్రార్థనలు వింటున్నాడు దేవుడు, శాఖల ప్రార్థనలో కూడా వింటున్నాడు. ప్రార్థన వింటే దేవుడు నీతో ఉన్నట్టు కాదు. అక్కడ నువ్వు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన? బిలాము యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు.
వినంటున్నాడు, వారు నా ప్రజలై ఉన్నారు, వారి గురించి నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు, వారి గురించి శుభవచనమే పలకాలి తప్పితే శాపవచనం పలకడానికి వీలు లేదురా అబ్బాయి అన్నాడు. ఎందుకు వచ్చిందిలే బాబాయ్ డబ్బులన్నీ ఎందుకు నాకు అని చెప్పేసి ఏం చేశాడంటే, ఏం చేస్తున్నాడు చెప్పండి, టైం ఎంత ఇందులో స్లోగా ఇందులో ఫీల్ అయిన టైం ఎంత అని అడిగాను. ఎంతసేపు చెప్పారు? చూడండి, ఇప్పుడు త్వరగా ముగించేస్తాను. ఈ బిలాము బాలాకు ఇచ్చే బహుమానాలు తీసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బహుమానాలు బట్టి ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? బహుమానాలే కనపడతాయి. మీకు అర్థమైందండి? కవర్లో 5,000 ఇస్తున్నట్టు మీకు అర్థమైందండి? లేకపోతే బండి కొని ఇస్తున్నట్టు మీకు అర్థమైందండి? మంచి భోజనాలు పెట్టినట్టు ఇవే వస్తాయి, ప్రార్థనలు అయ్యే కనపడతాయి. ఓ మంచి మంచి ఉద్యోగంగా ప్రార్థన చేశాడు, దేవా నా ప్రార్థన ఆలకించువా, నాతో మాట్లాడువా, ఓ బుద్ధిహీనుడా నువ్వు వెళ్ళి ఆ ప్రజల్ని శపించడానికి వీల్లేదన్నాడు. ఎందుకు వచ్చాడు? బాలాకు రాజు గారు అవ్వదండి, దేవుడు దీవించిన ప్రజలు నేను ఎక్కడ శపించను అన్నాడు. అప్పుడు బాలాకు ఏం చేశాడు అనుకున్నారు? బహుమానం పెంచాడు, జీతం ఎక్కువ ఇవ్వడం ప్రారంభించాడు, డబ్బులు ఎక్కువ ఇవ్వడం ప్రారంభించాడు. ఎక్కువ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత మళ్ళా వెళ్ళి ప్రార్థన చేశాడండి దేవుని దగ్గర. మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు అన్నాడు, చెప్పిందారు అనుకుని దేవుడు దీవించి వచ్చేసాడు. చెప్పిందారని కూడా ఆయన ప్రజల్ని దీవించాడు. నువ్వు చేసింది ఏంటి? నేను డబ్బులు తీసుకుని చెప్పేది దీవింతావా? కంగారు పడి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయాలి. పర్మిసిబుల్ పెర్ఫెక్టిబుల్ గురించి ప్రవక్త అక్కడ చెప్పాడు. దేవుడు నీకు ఒకటి చెయ్యొద్దని చెప్పాడంటే చెయ్యొద్దంతే. దానికోసం నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే చేస్తే నీ ఇష్టం. దట్ ఈజ్ పర్మిసిబుల్. నీ ఇష్టం వెళ్తే అంటే నిజంగా వెళ్ళమన్నట్ట, హృదయపూర్వకంగా వెళ్ళమన్నట్ట, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు అంతే. కానీ ఇప్పుడు అతను నీ ఇష్టం ఏం చేస్తావు చేసుకున్నాడు. ఓ ఇక దేవుడు నాకు అనుగ్రహించాడు, ప్రారంభించాడు, వెళ్ళడం ప్రారంభించాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుడు దీవించిన ప్రజల్ని శపించడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో గాడిదని తీసుకుని వెళ్తున్నాడండి, వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళేటప్పటికి దేవుని దూత దూసిన ఖడ్గను పట్టుకుని, దేవునికి మహిమ కలుగును గాక, దారికి అడ్డంగా నిలబడ్డాడు. గాడిదకి అంటే కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడ్డమే కాదు, నోరు కూడా తెరవబడిందండి. అయితే మాట్లాడతలేదు. ఎందుకు? దాని సమయం వచ్చినప్పుడు మాట్లాడు. నీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మాట్లాడేలా చేస్తాడు. ఏం భయం లేదు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. ఏటైనా పర్వాలేదు, సమయం ఎంతైనా పర్లేదు, నీ సమయంలో మాట్లాడు. నేను చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో నేను ఎక్కువ వినడానికి ఇష్టపడ్డాను. ప్రసంగాలు చేయడానికి నేను పెద్దగా ఇష్టపడినా. 100 మంది దుష్ప్రచారం చేస్తారు కూడా, అది వేరే విషయం, మనకు అక్కర్లేదు. వెనకాల మాట్లాడుకునే మాటలు దుష్ప్రచారాలు మన సంబంధం లేదు. ఇతనికి ప్రసంగించాలని అవి చెప్పాలి ఇవి చెప్పాలని ఎవరి కాపీ కొట్టట్లేదు. ప్రవక్త ఏం చెప్పాడో ఆ ఆలోచన తీసుకుని ఆ వర్తమానాల నుంచే మనం మాట్లాడటం జరుగుతుంది దేవుని పిల్లలు. హల్లెలూయా. కనుక చూడండి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? శపించడానికి వెళ్తున్నప్పుడు గాడిద మాటలు వచ్చి కళ్ళు తెరవబడ్డాయి, మౌనంగా ఉంది, ముందుకు వెళ్తలేదు. ఊరికే కొట్టేస్తున్నాడు తన దగ్గర ఉన్న కర్ర తీసుకుని. తన దగ్గర కర్ర ఉంది కానీ ఎవరు కత్తి ఉంది. మీకు అర్థమైందండి? శాఖల దగ్గర ఏముంది? కర్ర లాంటి బోధలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వధువు దగ్గర ఏముంది? కర్ర బోధ అయిపోయింది. హల్లెలూయా. ఖడ్గం బోధ వచ్చింది. కర్ర బాధలు అయిపోయింది, ఖడ్గం బాధ వచ్చింది. మహారాజు ఖడ్గం దిగి వచ్చింది మన కాలంలో. దాన్ని ఊరికే గాడిద ఎవరో? బిలామే గాడిద. ఇది నిజమైన గాడిద, అది అడ్డగాడిద.
దిగే గాడిద అనమాట. అది బహుమానాలకు లొంగిపోయే గాడిద ఇది. ఓ మరి నిత్యంగా చూడండి ఏం చేస్తున్నాడు, దాన్ని కొడుతున్నాడు. ఊరిక మాటలు వచ్చినండి, మాట్లాడుతున్నాండి. నేను ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళలేదా, నిన్ను అంటే చెప్పచ్చే, నేను చేయలేదా, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఒకసారి నీకు కనబడతలేదా? చూడు, తోత కట్కాన్ని పట్టుకుని ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. కట్కం పట్టుకుని తోత భయపడుతున్నాడు. ప్రియమైన దేవుని కదా, భయపడ్డాడు. అక్కడ గాడిద మాట్లాడినా అతనికి జ్ఞానోదయం కలగలేదండి. గాడిద మాట్లాడితే జ్ఞానోదయం కలగకపోతే పిలువబడిన సేవకుడు మాట్లాడితే జ్ఞానోదయం ఎక్కడ వస్తుంది చెప్పండి? అసలు నోరు లేని గార్ధభావం చక్కగా మాట్లాడుతుంటే అప్పుడే అర్థమైపోవాలని చేస్తుంది తప్పని. అర్థం అవ్వకుండా అతను ఇంకా కఠినంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా పిలువబడిన వ్యక్తి యొక్క మాటలు ఎట్లా వినరు? వాక్యాన్ని ఎక్కడ స్వీకరించగలరు మనుషులు? ఓ మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం చేశాడంటే, ఈ ప్రజలను మనం ఏ విధంగా నాశనం చేయలేమని బాలాకుతో చెప్పి ఒక తప్పుడు ఆలోచన ఇచ్చాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే చూడండి. బాలాకుకి బిలాము ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలను మనం శపించడం వల్ల అవ్వదు, దేవుడు ఎందుకున్న ప్రజలు, మరి జనులందరినీ సమకూర్దాం, ఐక్యపడదాం. ఇప్పుడు బిలాము యొక్క శిరస్సు కిందకి జనులందరూ రావడం ప్రారంభించారు. ఓల్డ్ టెస్టిమెంట్ లోనే ఆ ఆది కాండంలో నిమ్రోదు యొక్క శిరస్సు కింద ఆ ప్రజలు ఐక్యమయ్యారు. ఇప్పుడు బిలాము యొక్క శిరస్సు కింద, అతను తప్పుడు ఆలోచనల కింద, ఆ దెయ్యం యొక్క ఆలోచనల కింద ప్రజలు ఐక్యమవడం ప్రారంభిస్తున్నారు. ఏం చేశాడు ఇప్పుడు? వీరికి ముందు విగ్రహాలను పెట్టండి, తర్వాత మోయాబు రాండ్రు అయినటువంటి అందమైన స్త్రీల్ని ఆ మైదానం చేయండి. చేస్తే ఆటోమేటిక్గా పాపంలో పడిపోతారు, విగ్రహాలను పూజిస్తారు, వ్యభిచారం చేస్తారు. ఆ తర్వాత దేవుడి కోపం వచ్చి దేవుడే నాశనం చేసేస్తాడు. వారి కంటితో వారే పొడుచుకునేలా చేద్దాం. ఎలాంటి తప్పుడు ఆలోచన చూసారండి ఇది? ఎలాంటి తప్పుడు ఐక్యత చూసారండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక తప్పుడు ఐక్యత ఇది. మరి బాలాకు ఏం చేశాడు? అనుకున్నట్టుగానే విగ్రహాలను స్థాపించాడు. విగ్రహాలు స్థాపించే ఆలోచన ఎక్కడదే? బిలాముకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బబులోని డిగ్రీలు అవన్నీ కూడా, బబులోని బుక్కులు ఉన్నాయి అతని దగ్గర, బబులోని ఎల్ఎల్డీలు, బబులోని పిహెచ్డీలు, బబులోని యొక్క సారాంశం అంతా అతని దగ్గర ఉంది. విగ్రహారాధన అయితేనే, ఆ తర్వాత వ్యభిచారం అయితేనే. విగ్రహారాధన ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాను? బబులోన్లో స్టార్ట్ అయింది, నిమ్రోదు ద్వారా ప్రారంభించబడింది. ఇప్పుడు అందమైన స్త్రీల్ని అర్ధనగ్నంగా, మీకు అర్థమైందా? అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసేలా ప్రేరేపించాడండి బిలాము. ఇతడు దేవుని సేవకుడా? చెప్పండి, ఇతడు దేవుని సేవకుడా? ఎలా పడితే అలా బట్టలు కట్టుకొని ఇస్తే అతడు దేవుని సేవకుడు అయి ఉన్నాడా? కాదండి. సంఘంలో ఎలా పడితే అలాగా లిప్స్టిక్లు వేసుకుని, ఎలా పడితే అలాగా సంఘంలోకి ప్రవేశిస్తే ఖండించకపోతే అతను సేవకుడు ఎందుకు అయ్యాడు? కానీ ఇతను పిలుపు లేని వ్యక్తి, తర్వాత దేవుడు ఎన్నుకున్న వ్యక్తి కూడా కాదు. తప్పుడు విధానంలోంచి, బబులోని బోధలోంచి, ట్రైనింగ్లోంచి వచ్చిన వ్యక్తి ఇతను. ట్రైనింగ్లోంచి వచ్చిన ఈ వ్యక్తి మనుషులు దారి తప్పేలాగా చేసి వాళ్ళందరినీ సమకూర్చి వ్యభిచారం చేసేలా ప్రేరేపించాడు. మోయాబు స్త్రీలు చూడండి, తక్కువ బట్టలు ఎక్కడ వేసుకున్నారు? బబులోన్లో అర్ధనగ్నంగా బట్టలు ప్రవక్త అంటున్నాడు, వారి యొక్క దిశమలను మాత్రమే కప్పుకున్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇక శరీరం అంతా బయటికి కనిపించేలా ప్రవర్తిస్తున్నారు. ఇలా చేయమని ఎవరు చెప్పారు? బిలాము.
బాలాకు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చెప్పించలేనయ్యా, నా నోట్ల నుంచి శాపవచనాలు రావట్లేదు, దేవుడే చెప్పించాలంటే విగ్రహారాధన చేసేలా ప్రేరేపించాను. అప్పుడు వాళ్ళ దగ్గర మంచి మంచి విగ్రహాలు, అక్కడక్కడ మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఆయన ఏం చేస్తారు చెప్పండి? ప్రవక్త అంటున్నాడండి. ఈ బాలాకు బిలాము యొక్క బాధలో పడిపోయి చాలా మంది నశించిపోయారంట. విగ్రహారాధనలో పడ్డారు. ఎవరు? ఓగుని సీహోనుని చంపిన వ్యక్తులు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసుకుని వచ్చిన వ్యక్తులు, అరణ్యములో మన్నా తిన్న వ్యక్తులు, బండ నుండి నీళ్లు తాగిన వ్యక్తులు ఎక్కడ పడిపోయారు? విగ్రహారాధన దగ్గర, వ్యభిచారం దగ్గర పడిపోయారు. పడిపోతే వేల మంది నశించిపోయారు. ప్రవక్త ఏమన్నాడు తెలుసండి? ఈ బిలాము బోధని మరి ద్వారా పడిపోయిన వ్యక్తులు నశించిపోయారు, వారు పరలోకంలో ఇంకా కనపడరటండి. మీరు జాగ్రత్తగా కాలం యొక్క సంగ్రహం అనే వర్తమానం మీరు చదువుకుంటే అందులో ప్రవక్త చెప్తున్నాడు, బిలాము బోధన అనుసరించిన వారు ఇక పరలోకములో ఉండరు. భౌతికమైన వ్యభిచారం, భౌతికమైన విగ్రహారాధన ఆ రోజు వారు చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, చేసిన కారణం చేత ఏమయ్యారు? వాళ్ళు నశించిపోయారు. ఒక తప్పుడు శిరస్సు కింద ఐక్యమయ్యి బబులోనులో అనేక మంది నశించిపోతే, ఇక్కడ మరొక తప్పుడు శిరస్సు కింద ఐక్యమయ్యి అనేక మంది నశించిపోయారు. పిల్లలు ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు సంఘం అర్థం చేసుకోగలుగుతున్నారా? మీకు అర్థమవుతుందా? తప్పుడు శిరస్సు కింద ఐక్యం అవ్వద్దు. ఎవరు కూడా సాతాను ఆలోచనకు నువ్వు ఐక్యం అవ్వద్దు. నేను ఎన్నో అబద్ధాలు చెప్తాండి. తినుదినం నిత్యముగా చచ్చేదు అన్నాడు కదా. అబ్బే ఏం పర్లేదు, కడుపు జబ్బు నిమిత్తం. బైబిల్ ఏముంది? ఇక మీద నువ్వు నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమన్నాడు. కొంచెం కొంచెం అలా పోయి మొత్తం బాటిల్ పెట్టేస్తున్నాడు అనుకుందాం. ఎండాకాలం సలవ చేస్తుంది. వేడి వేడి చేస్తే సలవ చేయడానికి వైటే తాగరా? చెప్పండి. ఎవరు నీకు తెలుసా? మందు ఎత్తే ఒళ్ళు వస్తుంది. ఎవడరా నీకు చెప్పింది? పాడైపోయిన సహోదరుడా, ఎవరు నీకు చెప్పారు? కుర్రోళ్ళు అండి, చిన్న చిన్న యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. బక్క బలాసుగా ఉన్న కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడో అంటాడు, అరే మందు వేసామంటే బ్రాంతి తాగా ఉంటే వెళ్ళొస్తుందిరా. ఏంటి బాబు ఇలా పాడైపోతుంది, ఎందుకు ఇలా నశించిపోతున్నారు? ఎవరు చెప్పారు నీకు? అలాగేమది మరి ఒళ్ళు చేయడానికి, ఆరోగ్యం ఉండడానికి కనిపెట్టబడింది అయితే అది ఆ మధ్యమని ఎందుకు రాయబడింది? అది ఆరోగ్యానికి హానికరమని ఎందుకు రాశారు? అసలు ఆరోగ్యానికి హానికరం అంటే ఒళ్ళు చేస్తారంట. కొంతమంది అంటారు నేను భోంచేస్తాను, కొంతమంది తాగుతారు కానీ భోంచేయరు. నేను తాగేస్తాను, భోంచేస్తాను. అబ్బాబ్బాబ్బా, గొప్ప సైంటిస్ట్ నువ్వు, అంత జ్ఞానమో నీకు. తాగేస్తాడంట, భోంచేస్తాడంట. కనుక అది మధ్యమది, అది హానికరం, అది నీకు. కనుక చూడండి, ఈ బిలాము బోధన అనుసరించిన వాళ్ళు అందరూ కూడా చనిపోయారు. మరలా వారికి పరలోకంలో ఉండలేదు. ఇక్కడ తప్పుడు ఐక్యత. దైవం నీకు అలాగే చెప్తూ ఉంటాడు. ఏంటి? నువ్వు ఎలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు, తాగినా పర్లేదు, తిరిగినా పర్లేదు, నువ్వు సినిమాలు చూసినా పర్లేదు, అమ్మా నువ్వు అలా చేసినా పర్లేదు, అమ్మ నా కుమార్తె, నువ్వు నా కుమారుడివి, నేను ప్రేమ గల దేవుణ్ణి అన్న. ఆయన ప్రేమ గల దేవుడు నీకు ఏమీ అని జరగదు. తినుదినము నిత్యముగా చచ్చిదాం అన్నాడు కానీ సావనే సావరం. దెయ్యం చెప్పిన అబద్ధాల కింద మీరు ఐక్యం అవ్వకండి. ఆ తప్పుడు ఆలోచన కింద ఐక్యమయ్యావా నువ్వు నశించిపోతావు. జాగ్రత్త. నువ్వు ఎక్కడ కనపడవో తెలుసా? తప్పుడు శిరస్సు కింద ఐక్యమవుతే సంఘంలో కనపడతావు, పరలోకంలో కనపడవు. నువ్వు సంఘంలోనూ కనపడాలి, పరలోకంలోనూ కనపడాలి. అర్థమవుతుందండి? నువ్వు సంఘంలోనూ కనపడాలి, పరలోకంలో కనపడాలి. సంఘంలో కనపడి పరలోకంలో కనపడకపోతే నశించిపోతావయ్యా బాబు, జాగ్రత్త. బయటికి ఇటు చూద్దాం. ఇక్కడ ఈ స్లోగా ఒక తప్పుడు ఐక్యత కింద ఐక్యమయ్యి
బబులోనులో వారు విగ్రహాలను తీసుకొచ్చారు, నశించిపోయారని చెప్పారు. రెండో తప్పుడు ఎక్కిదేది బిలాము బోధ కింద, బిలాము యొక్క శిరస్సు కింద ఐక్యమైతే మరలా అదే తప్పుడు విధానాలు మనుషులు నశించిపోయారు అక్కడ. ఇప్పుడు మూడో తప్పుడు ఎక్కిది గురించి చెప్పాలి. నాలుగు గురించి చెప్పే మరి అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. మూడో తప్పుడు ఐక్యత ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 325లో జరిగింది. మూడో తప్పుడు ఐక్యత. జాగ్రత్తగా కానీ మీరు గమనిస్తే బాలాకు అంటే ఒక చక్రవర్తి ఉన్నాడంటాడు. బాలాకు అంటే చక్రవర్తి. బాలాకు ఎవరు అంటాడు? నిమ్రోదులు అంటాడు. బాలాము బిలాకు ఇద్దరు ఒకటే, బిలాము ఇద్దరు ఒకటే. ఇప్పుడు మరలా కొన్ని వందల ఏళ్ల తర్వాత బాలాకు లాంటి ఒక చక్రవర్తి, ఎవడు వాడు? కాన్స్టాంటైన్ చక్రవర్తి. వాడు కూడా బిలాము బోధ కింద ఉన్నాడు. బాలాకు లాంటి ఆత్మ. బాలాకు ఆత్మ ఏంటి? ప్రజలు చంపేయాలి, బలవంతంగా ఐక్యపరచాలి. బిలాము బోధ ఏంటి? ఆ బలవంతంగా ఐక్యపరచాలి. ఇప్పుడు కాన్స్టాంటైన్ చక్రవర్తి ఎప్పుడు? ఇది పెంతెకొస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత, ఆ సంఘము అభివృద్ధి చెందిన కొంతకాలం తర్వాత, క్రీస్తు చనిపోయిన 325 సంవత్సరాలకే మరి కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి యూదుల్ని ఏలడానికి వచ్చాడు. ఇది చెప్పి ముగించే చించుమించుగా. ఇక మరలా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలంటే సమయం పడుతుంది. ఎంతసేపు చెప్పాను? గంట దాటిందా? గంట 10 నిమిషాలు, గంట పోవాలి. ముగించేస్తాను నేను. ఇది చెప్పి నేను ముగించేస్తాను. గంట 20. ఇక్కడ చూద్దాం ప్రియులారా. ఈ ఐక్యత గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. వచ్చే వారం మరలా మనకు వర్తమానం ఉంది. ఇక వచ్చే వారం కూడా మీరు సిద్ధపడి రండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ శిరస్సుల కింద ఐక్యం అవ్వకూడదని తెలిస్తే మరి ఏ శిరస్సు కింద ఐక్యం అవ్వాలో అర్థమవుతుంది మనకి. తప్పుడు శిరస్సులు అర్థమైనవి అనుకోండి, నిజమైనది కూడా మనకు అర్థమవుతుంది. నిజమైన శిరస్సు కింద ఎలాగ ఐక్యం అవ్వాలో కూడా మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, నిమ్రోదు చనిపోయిన కొన్ని వందల ఏళ్ళ తర్వాత అదే ఆత్మతో బిలాము కూడా ఉన్నాడా? బిలాము చనిపోయిన తర్వాత కొన్ని వందల ఏళ్ల తర్వాత మరలా అదే ఆత్మతో కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి. ఇతడెవరు? రోమీయుడు. మీకు తెలుసా? బబులోను, మోయాబు, రోము, ఐగుప్తు ఇవన్నీ ఒకే ఆత్మతో నింపబడి ఉన్నాయని, ఇందులో ఉన్న ప్రజలందరూ అయ్యే తప్పుడు సిద్ధాంతాలు కలిగి ఉన్నారని. ఇప్పుడు ఏం జరిగింది? ఈ కాన్స్టాంటైన్ ఏం చేశాడు? 325 సంవత్సరంలో నామకార్థుల్ని, నిజ విశ్వాసుల్ని ఐక్యపరచడానికి ప్రయత్నం చేశాడు. వాక్యంలో లేని ఆ రోములోంచి వచ్చిన క్రైస్తవుల్ని, ఈ నిజమైన క్రైస్తవుల్ని ఐక్యపరచడానికి. ఇది చూడండి, ఆ పాత బబులోను సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి ఒక ఐక్యతను తీసుకొస్తున్నాడు. బాలాకు అంటే ఒక చక్రవర్తి ఉన్నాడు. అతను తన రాజ్యం విషయంలో సహాయం చేయమని కోరిండు. ఎవరిని? బిలాముని. బాలాకు ఏం చేశాడు? తన రాజ్యం విషయంలో సహాయం చేయమని బిలాముని కోరాడు. ఇక్కడ కాన్స్టాంటైన్ ఏం చేస్తున్నాడు? కాన్స్టాంటైన్ నామకార్థ క్రైస్తవులను ఆహ్వానించను. రోమ్ యొక్క మొదటి క్రైస్తవ సంఘము అతనికి సహాయం చేయుటకు క్రైస్తవులు వచ్చిరి. బాలాకుకి బిలాము సహాయం చేసినట్టుగా కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా వెళ్ళారంట. వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ చూడండి. ఎందుకనగా క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉండి దాని యొక్క ఫలితమే 325లోని నైసియన్ ఆలోచన సభ. అక్కడ నిజ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఇరువురును ఏకముగా కూడి వచ్చిరి. నిజమైన క్రైస్తవుల్ని కూడా అక్కడ ఐక్యపరచాలని తప్పుడు వ్యక్తులతో కాన్స్టాంటైన్ శిరస్సు కింద ఐక్యపరచాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ 300 ప్రభు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 325 సంవత్సరాలకి కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క శిరస్సు కింద ప్రజలు ఐక్యం అవడానికి వస్తున్నారండి. ఈ కాన్స్టాంటైన్ ఎక్కడోడు? బిలాము వంటి వాడు, బాలాకు వంటి వాడు, నిమ్రోదు వంటి వాడు, రోమీయుడు. ఇప్పుడు ఆ రోమ్ యొక్క శిరస్సు కింద ఐక్యపరచాలని నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు తీసుకొస్తున్నారండి. ఏం జరుగుతుంది అక్కడ?
ప్రవక్త అన్నాడు వారిని ఆహ్వానించు. నిజ క్రైస్తవులు ఆ కూటమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. కాన్స్టెంట్ను వారందరినీ ఏకం చేయగోరును, కాని చోటికి తాము వెళ్ళుచున్నామని నిజమైన విశ్వాసులకు తెలియను, అయినా వెళ్ళిరి. కొన్నిసార్లు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. వింటున్నారా? సంఘము కాని స్థలమా, వాక్యము కాని స్థలం అంటారా? చెప్పండి. ఇప్పుడు నేను నిలబడుతున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను, ఇది కాని స్థలమా ఏంటి? నేను ఇంక చచ్చికి రానండి. నీకు మందిరం కాని స్థలంగా కనపడుతుందా? నిజమైన వాక్యము తప్పుడు స్థలంగా కనపడుతుందా నీకు? అయితే నేను ఒకటి అంటున్నాను, ఒక మంచి నిర్ణయం తీసుకో. నువ్వు నీ ఆత్మ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, నువ్వు ఎక్కడ దీవించబడతావు, నీకు ఎక్కడ నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడ పరలోకం వెళ్ళగలవు, వెళ్ళు. లేకపోతే ప్రాణాలు పోయినా నిలబడి ఎక్కడ. ప్రజలకు అర్థమైంది ఆ రోజు, కాని చోటుకి వెళుతున్నామని అర్థమైంది. నేను సంఘాన్ని కొట్టే చెప్పాలనుకున్నాను నేను, ఎందుకంటే నిండా ములిగినోడు సెలవు ఉండదంటాడు. నాకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, కానుకల పైన జనాల పైన ఎక్కువ దృష్టి లేదండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వారిని, వింటున్న వారందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నీకు ఏది క్షేమ చేయి, కాలం అనే తర్వాత కలుగు. హల్లెలూయా. దీనికి మించి చక్కగా నీ ఆత్మకు ఉపయోగపడుతుందంటే నువ్వు చెయ్యి. నీకు నేను హెల్ప్ చేస్తాను, నీకు ఒక ప్రార్థన చేస్తాను. కనుక ప్రజలకి, నిజమైన విశ్వాసులకి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలిసి కూడా వెళ్ళారంట. నిలుచున్న వాటికి రాజ్య ఖజానాను, రాజకీయ శారీరక అధికారమును కాన్స్టెంట్ ఎవరైతే అతను శిరస్సు కింద ఐక్యమవుతున్నారో వారందరికీ ఖజానా ఇచ్చాడంట. ఇంకో ఈ డబ్బులన్నింటికి వారసులు మీరు. ఇంకేం ఇచ్చాడంట? రాజ్యాధికారం ఇచ్చాడంట, రాజకీయ శారీరక అధికారం కూడా ఇచ్చాడంటండి. అంటే వారి యొక్క క్యాబినెట్లో మంత్రులుగా తీసుకుని ఉండొచ్చు, వారిని గొప్ప వ్యక్తులుగా చేసి ఉండొచ్చు, వారి సంస్థలో వారికి బిషప్గా పెట్టి ఉండొచ్చు, సూపర్వైజర్గా పెట్టి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందండి? నా మాట విన్నామంటే ఇదిగో నీకు ఈ పదవి ఇస్తున్నాను. ఎవరైతే కాన్స్టంటైన్ యొక్క శిరస్సు కింద ఐక్యమవుతున్నారో ఆ శిరస్సు కింద ఐక్యమైన వారికి అతను రాజ్యాధికారం ఇచ్చాడంట, ఖజానా ఇచ్చాడంట, శారీరక రాజకీయ బలాన్ని ఇచ్చాడంట అతనికి. అంటే నీకు సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేస్తాను, ఎక్కడికి భయమేంటి? కానీ ఆయన నమ్మిన వారికి ఆయన దూతల్ని కాపలాగా ఇస్తాడు. మీకు అర్థమైందండి? నీకు దూత కాపలా కావాలా, సెక్యూరిటీ కావాలా? కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క శిరస్సు కింద ఐక్యమైన వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నాడు అక్కడ. ఇంకా చూడండి జాగ్రత్తగా. జనులకు విగ్రహారాధన, భూతారాధన పరిచయం చేయబడిను. మళ్ళీ విగ్రహారాధన ఎక్కడ వచ్చింది? విగ్రహారాధన అని అనబడే మాట ఎక్కడ అంటున్నాం? మళ్ళానే క్రీస్తు శకం 325లో విగ్రహారాధన అనే మాట ఎక్కడ అన్నాము? ఫస్ట్ బబులోన్లోంచి మళ్ళీ విగ్రహాలు ఎక్కడికి వచ్చినాయి? బిలాం బోధలోకి వచ్చినాయి. మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు కాన్స్టంటైన్ మళ్ళీ దానికి పరిచయం చేస్తున్నాడు. ఎలాగ ఐక్యమవుతున్నారో చూడండి, ఎలాగ అది ప్రయాణం చేస్తుందో చూడండి. వారు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం చేస్తారు, అక్కడ గోపురాన్ని కట్టారు, ఐక్యతను ఏర్పాటు చేశారు, జనులందరినీ బలవంతంగా అందులో తీసుకొస్తున్నారు. అదే విధానాన్ని మళ్ళీ బిలాం చేశాడు. మళ్ళీ అదే విధానం ప్రయాణం చేస్తూ కాన్స్టంటైన్లోకి వచ్చింది. కాన్స్టంటైన్ ఏం చేస్తాడు? విగ్రహాలను పరిచయం చేస్తున్నాడు. విగ్రహాలు పరిచయం చేస్తాడు ఎవరు? నిమ్రోద్, బిలాం. జాగ్రత్తగా గమనించండి. ఇంకేం చేశాడు ఇతను? పరిశుద్ధుల పేర్లు గల పలకములు, పునీత ఫలానా వ్యక్తి, పునీత ఫలానా వ్యక్తి, సెయింటు పరిశుద్ధులు పేర్లతో శిలా పలకాలు ఏర్పాటు చేశాడు.
తర్వాత ఇంకేం చేశాడు తెలుసండి అతను? మృతులతో మాట్లాడుతున్న జనులకు నేర్పించిరి. ఎవరితో మాట్లాడతామంటండి? చనిపోయిన వారితో. మన ఏరియాలో ఒక ఫేమస్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తే మృతులు వస్తాడు బాగా అక్కడికి వస్తే అతనితో మాట్లాడతారు. మృతులతోనే మాట్లాడతారు. మరి హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేయగానే ఆ అయ్యగారు వస్తాడు. అయ్యగారు ఏం చేయమంటారు అడుగుతారు. పరిశుద్ధులతో అంటే మృతులైన వారితో మాట్లాడటం నేర్పించాడంటే ఎక్కడది బోధ? కాన్స్టంటైన్ది. కాన్స్టంటైన్ ఎక్కడది? బిలాముది. బిలాముకి ఎక్కడది? నిమ్రోదు. బబులోన్ నుంచి అది ప్రయాణం చేసుకుంటూ రోమ్లోకి ఎలాగొచ్చిందో చూడండి ప్రియులారా. మీరందరికీ అర్థమవుతుందండి. మృతులతో మాట్లాడడం నేర్పించాడు. పరిశుద్ధులకు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఎవరికి ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. అంతేగాని మనం పౌలుకు చేయాలా? విలియం బ్రహ్మకు చేయాలా? పౌలు పరిశుద్ధుడేనా? పేతురు పరిశుద్ధుడేనా? మరి పరిశుద్ధులకు మనం ప్రార్థన చేస్తామా? మొదటి సంఘానికి కాపరి పేతురు గారు మా పక్షాన విజ్ఞాపన చెయ్యి. మొదటి సంఘానికి దూత మా పక్షాన దేవుని అడుగు. అమ్మా మరి అమ్మ మా పక్షాన్ని అడుగమ్మా. ఇదిగో విలియం బ్రహ్మం మా పక్షాన్ని అడుగు అని చనిపోయిన పరిశుద్ధులకి మనం ప్రార్థన చేయకూడదు. ఎవరికి వారే దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అన్యుడైనప్పటికీ కొర్నేలు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ ప్రార్థన నాకు వినబడింది. అక్కడ మధ్యవర్తులు ఎవరు లేరండి. మధ్యవర్తుల ప్రార్థన బైబిల్లో లేదండి. నువ్వు మరియమ్మకో లేకపోతే యేసేపుకో లేకపోతే మోషేకో ప్రార్థన చేయవలసిన పని లేదు. నువ్వు విలియం బ్రహ్మకే కూడా ప్రార్థన చేయకూడదు. నువ్వెవరో ప్రార్థన చేయాలి? నేరుగా అన్యుడైన కొర్నేలి దేవునికి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో నువ్వు కూడా మధ్యవర్తి లేకుండానే ప్రార్థన చేయొచ్చు. కానీ కాన్స్టంటైన్ ఏం చేశాడు? మధ్యవర్తులకి ప్రార్థన చేయడం నేర్పించాడు. నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఎందుకంటే చాలా సమయం చెప్పాను, సరిపోద్ది అనుకుంటున్నాను. నేను ముగించేస్తాను. ఒక 2 మాటలు చూడండి. వచ్చేవారు దేవుని చిత్తం అయితే మళ్ళీ కాన్స్టంటైన్ గురించే మరి తీసుకుని నేను మాట్లాడతాను. ఎందుకంటే చాలా విషయాలు మీతో నేను చెప్తున్నాను కదండి, ఇవి కూడా మీరు వినాలి. చరిత్రలో ఏం జరిగిందో మీకు అర్థం కావాలి. ఒక శిరస్సు కింద ఏ శిరస్సు కింద అర్థం అవ్వాలి, నేను ఐక్యం అవ్వాలో కూడా మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. చూడండి అతను ఏం చేస్తున్నాడు. ఇది భూత ఆరాధన తప్ప మరేమీ కాదు. మానవులకు నిజంగా కావాల్సింది దేవుని వాక్యాహారము. కానీ వీరికి ఆచారములు, సిద్ధాంతములు, సాంప్రదాయాలు, పూజలు ఇవ్వబడినవి. ఏమివ్వబడ్డాయంట? ఆచారాలు, సిద్ధాంతాలు, పూజలు, సాంప్రదాయాలు ఇవే నేర్పించాడంటే కాన్స్టంటైన్. కానీ ఇక్కడ ఏం నేర్పించబడుతుంది? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం నేర్పించబడుతుంది. వాక్యముతో ఎలాగ ఐక్యం అవ్వాలో ఇక్కడ సంఘంలో నేర్పించబడుతుంది. నువ్వు వెళ్ళి దేంతో పడితే దాంతో ఐక్యం అవ్వకు. వాక్యం కానీ దేంతో నువ్వు ఐక్యం అవ్వకు. నువ్వు వెళ్ళగానే సెల్ ఫోన్తో ఐక్యమైపోతున్నావా? సినిమాలతో ఐక్యమైపోతున్నావా? లోకంతో ఐక్యమైపోతున్నావా? నీ లోపల వస్తున్న దురాలోచనలకు ఐక్యమైపోతున్నావు నువ్వు. ఫోన్లేండి, దేవుడు చూసాడండి, ఏదన్నా ఎవరు ఉన్నారు ఇక్కడ అని గూకుని మింగేస్తున్నావా? దేవుడేం పట్టించుకుంటాడని దేవుడేం చేస్తున్నా అబద్ధాలు ఆడేస్తున్నావా? నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు చెప్పేదంత నిజమే? నువ్వు ఒంటరిగా కూర్చుని నువ్వు ఆలోచించుకో. నువ్వు చెప్పే దాంట్లోనే నీకు 99% అబద్ధాలు తెలుసు. నీకు దాంతో ఎందుకు ఐక్యమవుతావు? నువ్వు అబద్ధాలతో ఐక్యమవుకో. నీ లోపల కలుగుతున్న దురాలోచనతో నువ్వు ఐక్యమవుకో. అవి నిన్ను నాశనం చేస్తాయి. జాగ్రత్త. నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ లోపల చెలరేగుతున్న ప్రతి ఆలోచనకు ఐక్యమవుకయ్యా నువ్వు. అది వాక్యమైతే ఐక్యమవు. ఎందుకంటే మన లోపల 2 కుక్కలు దెబ్బలాడతాయా? ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క. నువ్వు దేనికి ఎక్కువ ఆహారం పెడితే అది గెలుస్తుంది. తెల్ల కుక్క ఏంటి, నల్ల కుక్క ఏంటి? కుక్కలు దెబ్బలాడుకుంటే మన లోపల రెండు స్వభావాలు నీ లోపల ఉన్నాయి. దేవుని ఆత్మ నీతిలో నీ లోపల పనిచేస్తుంది. దెయ్యం కూడా నీతో పోరాటం చేస్తుంది. ఎందుకంటే మరి
పౌలు చెప్పాడు కదా 2 నియమాలు నా లోపల ఉన్నాయని. దేంతో నువ్వు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటావో, నెలకొక ఆహారం పెట్టావు అనుకోండి, నెలకొక సత్తది అక్కడ. నీకు కలుగుతున్న భేదాలకే నీకు ఏదో దొరుకుతుంది, దాని గురించి అంటించే దానికి ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు భేదాన్ని అక్కడే విడిచిపెట్టేసి మరలా కొనసాగో చూడు ఎలాగుంటుందో. హ్యాపీగా ఉంటుంది, బరువు తీసేసినట్టు ఉంటుంది. కానీ నీకు అలా కుదరదు, బరువులు ఎట్టుకుంటావు. రోజు రోజుకి మీటికలు పేర్చుంటే అలా బరువులు పేర్చుకుంటూ ఉంటావు. నువ్వే బరువు అవుతావు. నాకే నీ శరీరంలో కలుగుతున్న ప్రతి కోరికతో నువ్వు ఐక్యం అవ్వద్దు. కోపం వస్తుంది, దాంతో ఐక్యమయ్యావనుకో ఎవరినొకరు కొట్టేస్తాం. ఇంకా అర్థమవుతుందా? కోపం వచ్చి దాంతో ఐక్యమయ్యావనుకో వెంటనే పట్టుబట్ట ఎవరు ఇపో పగిలిపోద్ది, ఎవరు చెంపో పగిలిపోద్ది. కోపంతో ఐక్యం అవ్వకు నువ్వు. నీ శరీరం లోపల ఏవో కోరికలు కలుగుతూ ఉంటాయి, ఆశలు కలుగుతూ ఉంటాయి, కామ కోరికలు రగులుతూ ఉంటాయి. దాంతో నువ్వు ఐక్యం అవ్వద్దు. ఈ యొక్క కాన్స్టంటైన్ ఏం చెప్పాడు? ఏమి నేర్పించాడు? పూజలు నేర్పించాడు, ఆచారాలు నేర్పించాడు, సాంప్రదాయాలు నేర్పించాడు. మంగళవారం కటింగ్ చేసుకోకూడదు, ఎవరు నేర్పించాడు? ఆడే నేర్పించాడు. పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, ఆడే నేర్పించాడు నీకు. దిష్టి తీయాలి. చూడండి, కొన్నిసార్లు ఎదురుల కోసం చూస్తూ ఉంటారు. ఇంటి ఎదురు బదులు ఉంటారు కదండి ఇల్లులు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. ఈయన ముఖం ఆయన చూడడం, ఆయన ముఖం ఈయన చూడడం. చిచ్చి బాబోయ్, మొన్న ఆడి ముఖం చూశాను దెబ్బ తగిలేసింది. ఈడు అనుకుంటాడు ఆడి ముఖం చూశాను దెబ్బ తగిలేసింది. ఏళ్ళు ఏం చేస్తారు? బయటికి వెళ్తున్నప్పుడు ఈడు ఎదురు వస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. మరి ఆడికి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దెబ్బ తగలాలిగా. ఇంటి ఎదురు ఉన్నవాడికి దెబ్బ తగిలినప్పుడు. కనుక కొన్నిసార్లు నేను అలా బండి మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ఈదులు అలా ఆగిపోతారు. గాడ్ బ్లెస్ యు, మంచిది, ఆగండి. ఎందుకంటే మీ మీద మీకేం నమ్మకం లేదు. మీరు ఎదురొస్తే నాకు దెబ్బలు తగ్గుతాయి మీకు విశ్వాసం ఉంటే మంచిదే, ఆగిపోవడం మంచిదే. మాకు నమ్మకం ఉంది, చక్క వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అంటే నా ఎదురు మంచిది కాదు, నేను ఎదురొస్తే మంచిది కాదు, నా ముఖమే మంచిది, నాడి మీద ముఖం కాదని వాళ్ళకి అర్థమైపోతే నాకేంటి బాబు. ఆగిపోవడమే మంచిది. వాళ్ళకి వాళ్ళ ముఖం మీద వాళ్ళకే నమ్మకం లేదు. కనుక ఎదురు చూడడం, మంచి రోజులు చూడడం. మీకు అర్థమైందండి? ఇవన్నీ ఎవడు నేర్పించాడు? కాన్స్టంటైన్ రాజు. వీడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో? బబులోను నుంచి నేర్చుకున్నాడు. 5వ రోజునే, 7వ రోజునే, 9వ రోజునే, 11వ రోజునే, 13వ రోజునే. ఇవన్నీ ఎవడు నేర్పించాడు? కాన్స్టంటైన్. ఆచారాలు. ఇది ఇక్కడ ఎక్టర్ గారు నాకు నచ్చలేదండి బాబు. ఇది ఎక్కడ ఉండకూడదు, ఆ మూలలో ఉండాలి. అది అక్కడ ఉండకూడదు, ఈ మూలలో ఉండాలి. ఈ సైన్యంలో ఇది పెడితే దెబ్బ, ఈ కిటికీ ఎక్కడ పెడితే దెబ్బ. కరోనా వింటున్నారా? బాగా దాన్ని ఏమంటారు? వాస్తు చూసుకున్న వాళ్ళకి రాలేదనుకుంటా. వాస్తు సరిగా లేని వాళ్ళకి కరోనా వచ్చి ఉంటుంది. పోనీ ఏమయ్యా నీకు కరోనా ఎందుకు వచ్చింది? వాస్తు బాగున్నప్పుడు. అన్ని వాస్తులు అన్ని చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఎవరినో మంచి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు బాగా చేసావు కదా, ఎందుకు కరోనా వచ్చింది నీకు? వాస్తు బాగోలేక, నీ బతుకు పోలేక. వాస్తు బాగోపడం కాదు. కనుక వాస్తు బాగోపోతే అది వస్తుంది, వాస్తు బాగోపోతే ఇది వస్తుంది. మరి వాస్తు బాగున్న వాళ్ళకి కూడా అన్నీ వస్తున్నాయి కదా. మరి నేను అనేది కరోనా వస్తే బతుకు బాగోదని కాదు అక్కడ అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి రకరకాల అర్థాలు తీసుకొస్తారు. మళ్ళీ చూడండి, ఇన్ని వాస్తులు కలుగుంటే గుండె ఎందుకు ఆగిపోతుంది? కిటికీలు, తలుపులు అన్నీ చక్కగా ఉన్నప్పుడు గుండె ఆగిపోకూడదు కదా, ముసలోళ్ళు అవ్వకూడదు కదా. ఇంట్లోంచి బయటికి రావాలంటే కూడా టైం చూసుకుంటారు. ఈ టైం రాహుకాలం, బయటికి వెళ్ళకూడదు. ఈ టైంలో ఎలాగ వెళ్ళకూడదు, ఈ టైంలో అది చేయకూడదు. మంచి ముహూర్తం చూసుకుని వెళ్ళిన తర్వాత పడ్డా ఎక్కడ పాలు ఇరిగిపోయింది. మనుషులకి అర్థం కావట్లేదు. ఈ ఆచారాలను ఎవరు నేర్పించారు?
ఆయన చూసిన పెళ్ళే, ఆయన నిర్ణయించిన ముహూర్తమే. వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వధువు వరుడు కూడా చనిపోతున్నారు కొన్ని చోట్ల. మరి వెళ్ళి నీకు ఎవడ ముహూర్తం పెట్టాడని లేపి ఎందుకంటే నీకు అది మరి నువ్వు చూసుకుని వెళ్తున్నావుగా. తప్పుడు విధానాలు ఇవన్నీ కూడా, తప్పుడు ఆచారాలు ఎవరు ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులు ఇవి. ఓ కాన్స్టంటిన్ శిరస్సు కింద ఐక్యమవుతే ఆచారాలు వచ్చినాయి. ఇప్పుడు ఆచారాలు చేసే వాళ్ళందరూ కాన్స్టంటిన్ శిరస్సు కింద ఐక్యమవుతుంటారు. సంఘం గురించి కూడా చెప్తున్నాను. నీకు అన్ని కార్యక్రమాలు కావాలా? నిన్ను అసలు ఆపలేకపోతున్నా. ఇంత వర్తమానం చెప్పి భయపెట్టను, ఎక్కడికి వెళ్ళకుండా ఉండలేవు నువ్వు. నీకు కావాలి అందరూ. నీకు కాన్స్టంటిన్ కావాలి, యేసు ప్రభు కావాలి. రెండు తలకాయలు ఎట్టుకోను. నువ్వు మామూలు వ్యక్తిగా ఉండడానికి నువ్వు ఇష్టపడట్లే. ఎంతమందికి అర్థమవుతుంది? రెండు తలకాయలు కావాలి నీకు. ఎంత ఆపినా కానీ ఎక్కడో దిక్కులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. సరిగ్గా ఒకసారి నా మ్యారేజ్కి నేను అంటే ఆ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు కొద్దిగానే తెలుసు. ఆ తెలిసిన దాంట్లో నమ్మకంగా చేసుకున్నాను నేను. అయితే ఒక ఆవిడ వచ్చి నా నెత్తి మీద ఇలా పోసిందనమాట. పోసినప్పుడు ఆ తర్వాత ఫోటోలు చూసుకున్నాం. చాలా కాలానికి ఫోటోలు చూసుకున్న తర్వాత ఆవిడకి వస్తువులు లేవు. ఆవిడ ఒక ఈ ఆచారాల ఖండించి ఒక ఆయన దగ్గరికి వెళ్తారు సంఘాన్ని. ఆయన చాలా గట్టిగా ఖండిస్తారు. ఖండించినప్పుడు కూడా ఈవిడ ఎక్కడో తప్పుకుని మళ్ళీ వచ్చింది అక్కడికి. సరిగ్గా మా పెళ్ళికి కనపడింది. నా పెళ్ళిలోనే ఫోటో ఇంకా ఇప్పటికే ఉంటుంది నా దగ్గర. ఆ తర్వాత నేను ఆ వ్యక్తిని సంఘంలో కలుసుకున్నప్పుడు ఈవిడేటి ఆచారాన్ని పాస్టర్ గారు ఎంతగా ఖండించండి, ఈవిడ నా నెత్తి మీద ఇయ్యేసింది అనుకున్నాను. అంటే పాస్టర్ ఎంత ఖండించినా ఎక్కడికో దిక్కి కంచి దాటి వెళ్ళిపోయే రకాలు ఉంటాయి. వీళ్ళు బబులోను శిరస్సు కింద ఐక్యమయ్యారు. నీకు ఎంత వాక్యం ఉన్నా కంచి దాటి ఎత్తనావు అనుకో, నీకు ఏం అక్కర్లొద్దు. నీ తలకాయ కాన్స్టంటిన్ తలకాయ, నీ తలకాయ బిలాము తలకాయ. ఎందుకంటే 1963లో దిగి వచ్చిన తల కింద నువ్వు ఉండట్లేదు. నువ్వు బిలాము తల కింద, నువ్వు కాన్స్టంటిన్ తల కింద, నిమ్రోజు తల కింద పనిచేస్తున్నావు. అక్కడ ఐక్యమవుతున్నావు నువ్వు. ఆచారాలు ఖండించినా, కొన్ని పద్ధతులు ఖండించినా, ఏం చెప్పినా మనకు కాదన్నట్టుగా చేసుకుంటున్నావు అనుకో, నాకేం బాధ. నువ్వు ఎక్కడ ఐక్యమవుతున్నావు అంటే తప్పుడు శిరస్సు కింద ఐక్యమవుతున్నావు. జాగ్రత్త. ఇతడు ఆచారాలని, పండగల్ని, మరి సాంప్రదాయాల్ని తీసుకొచ్చాడు. వాకలంతా బోర్డు గురించి ఏంటి, ఇదేంటి ఇలా చేస్తారు, ఏంటి అలా చేస్తారు, ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఎక్కడి నుంచి అక్కడికి ఈడ్చుకుంటే వెళ్ళిపోతాం. మీకు అర్థమైందండి? ఇవన్నీ ఎక్కడికి బబులోని ఆచారాలు. వీళ్ళకేం తెలుసు? ఎక్కడివి కాదో అవన్నీ కూడా బబులోనులోంచి పుట్టినాయి తప్పుడు విధానాన్ని. చూడండి, బయట మరి జరుగుతున్న ప్రతి తప్పుడు సాంప్రదాయం, తప్పుడు ఆచారం అంతా కూడా బబులోనులోంచే ఉత్పత్తి అయింది. దాన్ని దిగుమతి చేసుకున్నాడు బిలాము, దాన్ని దిగుమతి చేసుకున్నాడు కాన్స్టంటైన్. ఒరిజినల్లో ఆదాము అవ్వ దగ్గర ఇవి లేవు, హేబేలు దగ్గర ఇవి లేవు. హేబేలు దగ్గర అక్కడ ఒక చక్కటి ఆరాధన ఉంది. హేబేలు బలి అర్పణ మీద రక్తం ఉన్నది, రక్తం కింద ఆరాధన చేస్తున్నాడు, గొర్రెపిల్ల రక్తం కింద. ఎందుకంటే తర్వాత రాబోయే 4000 సంవత్సరాల తర్వాత రాబోయే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఆ గొర్రెపిల్ల కింద అతడు ఆరాధన చేస్తున్నాడు. హేబేలు కుటుంబంలో ఆరాధన ఉంది కానీ ఆచారం లేదు. సమయమైంది. రాష్ట్రముచే బలవంతం చేయబడి అన్నిటికంటే పైగా వారికి 3 దేవుళ్ళు ఇవ్వబడి ఒకే నిజ దేవునికి 3 బహుళ నామములు పెట్టింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తిస్మం ఇచ్చుటకు బదులుగా 3 బిరుదుల్లో అన్య బాప్తిస్మం ఇవి సాగిరి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రైస్తవుల్లో, లోకంలో ఆచారాలు మాత్రమే కాదు, సంఘములో కూడా మారిపోయినాయి పద్ధతులు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం మారిపోయింది. ఓ దేవుడు ఒక్కడే, మారిపోయింది.
దానికి బైబిల్లో లేని త్రిత్వాన్ని అంత కలిపారు. నిజ విశ్వాసులు అక్కడికి వెళ్ళి ఉండవలసింది కాదు. అప్పటికే వారు ఎంతో సత్యమును పోగొట్టుకున్నారు. ఇప్పుడు వారు దేవత్వమును గురించి తమకు గల అవగాహన పోగొట్టుకొనచ్చు నీటి బాప్తిస్మను బిరుదుల నామములను ఉంచిరి. ఈ బిలాము యొక్క బోధన జాగ్రత్తగా గమనించిన చెడిపోయిన మత గురువులు జనుల కళ్ళకు గుడ్డితనం కలుగజేసాగి ఇందుకు వారు బహిరంగంగానే ప్రయత్నం చేయటం మనం అన్నిటికంటే పైగా గమనించగలను. ప్రజలను బాహాటముగా అవిశ్వాసమును పాపములోనికి నడిపించసాగిరి. నికోలాయితుల బోధ మత గురువులను చెరచినది. వారిలో వారు రాజకీయ అధికారం కొరకు పోరాడుకునిరి. సంఘం ఏమైందంట? సంఘంలో రాజకీయాలు మొదలైందంట. ఎప్పుడైతే చూడండి, కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క శిరస్సు కింద ఐక్యమైనప్పుడు సంఘం రాజకీయం రెండూ కలిపి నడుతున్నాయి. పాలిటిక్స్ మొదలైనవి, సంఘంలోకి రాజకీయాలు స్టార్ట్ అయినాయి, అధికారాల కోసం పోరాటం. ఆ ఏరియాలో ఆ వ్యక్తిని కానీ నిలబెట్టకపోతే వాళ్ళ వర్గం వాళ్ళందరూ వచ్చి చంపేస్తారు కూడా. వర్గ పోరాటాలు ఎక్కువైపోయినాయి. కుయుక్తి రాజకీయాలన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పరిశుద్ధాత్మకు బదులు మానవ నాయకత్వం అక్కడ ఏర్పడింది. ప్రియులారా, నాకు తెలిసి ఒక చోట పెద్ద సంస్థది, అక్కడ బిషప్లకి ఏం జరిగిందంటే పోటీ జరిగిందండి, ఎలక్షన్ జరిగిందండి. ఆ ఎలక్షన్లో ఇతను నిలబడకుండా ఏం చేశారు, చంపేశారండి బిషప్. బాగా ఎవనొస్తున్నప్పుడు, చిన్న కుర్ర ఉన్నప్పుడు, అప్పుడే నేను చాలా బాధపడ్డాను. ఏంటి ఎలా జరుగుతుంది? చంపుకోవడమా? ఎక్కడిది? కాన్స్టంటైన్ చక్రవర్తి రోములోంచి వచ్చింది. అది బబులోను నుంచి రోము మరి దిగుమతి చేసుకుని ఆ బోధన వారికి పరిచయం చేసింది. ఇప్పుడు ఏం జరిగింది? రాజకీయాలు, సంఘంలో రాజకీయాలు పోరాటం జరుగుతుంది. బిలాము తన బోధ ద్వారా జనులను వారి యొక్క ఆచారముల వైపుకు, విగ్రహార్థం వైపుకు మళ్లించను. ఆ విధంగా వారిని వశపరుచుకును. దీనిని ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రజలను నామకార్థ సంఘంలో బంధించి, ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పని? కాన్స్టంటైన్ నామకార్థ స్థితిలో బంధించి బలవంతంగా తీసుకొచ్చి ఐక్యపరిచి ఏం చేస్తున్నాడు? దాని తర్వాత వారిని నాశనం చేయనిది ఏమిటి? ఆచారములు మరియు సంఘములో రూపొందించబడిన సిద్ధాంతములు. అది రోమన్ క్యాథలిక్ సంఘము యొక్క సిద్ధాంతము. వాక్యమును నిజాహారం వారికి అనుగ్రహింపబడలేదు. విగ్రహారాధన నుండి బబులోనియ అన్యత్వమును క్రైస్తవ పదములతో చేర్చబడిన ఆరాధన నుండి వచ్చిన ఆహారం వారికి అందించింది. బబులోనియ అన్యత్వమును క్రైస్తవ పదములతో చేర్చబడిన ఆరాధన నుండి వచ్చిన ఆహారం వారికి అందించబడింది. బబులోను నుంచి దిగుమతి చేసుకుని ఏం చేశారు? దాన్ని బబులోనియ అన్యత్వమును క్రైస్తవ పదములతో చేర్చబడిన ఒక ఆహారాన్ని, అన్యత్వాన్ని, క్రైస్తత్వాన్ని రెండు కలిపి పెట్టారంటే సంఘాన్ని. ఆహారం కాందాన్ని రెండు కలిపి. చూడండి, ఒకడు అన్నం తినడానికి ముందు సిగరెట్ కాలుతాడు, అన్నం తిని సిగరెట్ కాలుతాడు. ఎందుకంటే తిన్నా తరగాలంటే సిగరెట్ కాల్చాలంటే ఎవరు నేర్పించాడు? ఇది ఒక పక్క ఆహారం తీసుకుంటాడు, ఒక పక్క విషయాన్ని కూడా తీసుకుంటాడు. ఆ మాదిరిగా వాక్యాన్ని, బబులోని అన్ని సిద్ధాంతాలని రెండు కలిపి ఆహారంగా పెడుతున్నాడు సంఘాన్ని. ఏం జరిగింది అప్పుడు? అదే ఆత్మ మరియు సిద్ధాంతము ప్రొటెస్టెంట్ వారి మధ్య ఉన్నది. దానిని శాఖ అని పిలుస్తున్నాం. వచ్చే వారం దీని గురించి కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడతాను. ప్రియమైనటువంటి ద్వారా సమయం అయింది, నేను ముగిస్తున్నాను. ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇందులోకి వెళితే మళ్ళా ఎక్కువ సమయం అయిపోతుంది. చాలా సమయం మీతో నేను మాట్లాడాను. ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు ఈ యొక్క కాన్స్టంటైన్ ఏం చేశాడు? బబులోని యొక్క అన్యమతాన్ని, క్రైస్తవ పదాలని రెండూ కలిపి మిక్స్ చేసి దాని ద్వారా ఒక హైబ్రిడ్ బోధనే సంఘంలో కుదిరాడు. హైబ్రిడ్ ఏమవుతుందో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ హైబ్రిడ్ బోధన వదిలిన తర్వాత అది ఒత్తిడి వస్తే తట్టుకోలేదు, ఎండ ఉంటే నిలబడలేదు. చూడండి, నాటుకోళ్ళని తీసుకుని వెళ్ళండి,
సైకిల్ కట్టుకుని ఒక 20-30 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళండి, అవి లాస్ట్ వరకు అలాగే ఉంటాయండి. వెళ్ళిన తర్వాత చచ్చిపోయామనుకుంటే బాగానే ఉంటాయి, కానీ పారం కోళ్ళు తీసుకెళ్ళండి 4 కుదుపులకి ప్రాణం విడిచేస్తుంది అది. ఈరోజు కూడా సంఘం అలాగే తయారైంది. ఎందుకంటే వాక్యము కాని దాంతో నువ్వు ఎప్పుడైతే ఐక్యమయ్యావో నువ్వు ఇక వాక్యానికి, నిజమైన వాక్యాన్ని తట్టుకోలేవు. నీకు ఇక సబ్బు రాసిన బోధ, పెదవులతో తేలువలికే బోధ కావాలి. నువ్వు తట్టుకోలేవు, ఖండింపుకు తట్టుకోలేవు, ఏ మాటకు తట్టుకోలేవు, దేనికి ఓర్చుకోలేవు. కాన్స్టంటైన్ చేసింది అదే. ఏం చేశాడు? కలిపాడు అక్కడ వాక్యాన్ని, అన్య సిద్ధాంతాన్ని రెండూ కలిపి వారికి పెట్టినప్పుడు సంఘం ఏమైందంటే ఒక హైబ్రిడ్ సంఘంగా మారిపోయింది. నీతి సూర్యుడి యొక్క ఆ వెలుగు ఉదయిస్తున్నప్పుడు వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. సంఘము నామకార్థ సంఘంగా తయారైపోయింది, నులివెచ్చని సంఘంగా తయారైపోయింది, చచ్చిపోయిన స్థితిలోకి వచ్చేసింది. ఇక సంఘము చచ్చిపోయింది. నామకార్థులు చనిపోయారు, పూర్తిగా నశించిపోయే స్థితిలోకి ఉన్నారు. చూడండి, బబులోను బోధన తీసుకున్న వారు నరకంలో ఉంటారు, బిలాము బోధన తీసుకున్న వారు కూడా నరకంలో ఉంటారు. ప్రవక్త పరలోకంలో కనపడుతున్నారు. ఇప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా ఆ రోమ్ యొక్క బోధన తీసుకున్న వాడు కూడా, ఆ శిరస్సు కింద ఐక్యమైన వాళ్ళు కూడా నరకంలోకి వెళ్ళబోతున్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఒక మాట నేను చెప్పనివ్వండి, వచ్చేవారు మీతో ఇంకా మాట్లాడతాను. మనము మరి ఈ సంఘము లోకము ఏకమయ్యి రాజకీయాలు అక్కడ గందరగోళాలు జరుగుతున్నప్పుడు ఓదో క్రీస్తు ఐక్యమయ్యే కాలం ఇది. ఎంతమంది వాక్యంతో ఐక్యం అవ్వాలనుకుంటున్నారు? హల్లెలూయా! ఎంతమంది ఒక శిరస్సు కింద, మైటీ ఏంజెల్ కింద, 7వ ముద్ర కింద ఎంతమంది ఐక్యం అవ్వాలనుకుంటున్నారు? సంఘాలన్నీ ఎక్కడో ఐక్యమవుతుంటే నువ్వు వచ్చి వాక్యం దగ్గర ఐక్యమవు. ఇప్పుడే ఐక్యమవు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే మోకరించు. ప్రభువా, బిలాము బోధ ద్వారా నశించిపోయారంట. ఇదిగో ఆ యొక్క కాన్స్టంటైన్ బోధ ద్వారా నశించిపోయారంట. ప్రభువా, నిమ్రోదు బోధ ద్వారా నశించిపోయారంట. కానీ పరిశుద్ధాత్మదేవా, నీ నుండి వినగొడుతున్నాను. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. దావీదు అంటున్నాడు, నీ మాటలు దొరకగా నేను భుజించి తిని, అవి నాకు తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురంగా ఉన్నాయి. పోగిన మెదడు దొరికినప్పుడు నేను ఎంత సంతోషంగా తింటానో, నీ వాక్యాన్ని భుజించినప్పుడు నేను అంత సంతోషంగా ఉంటాను. ప్రభువా, నాకు అక్కడి నుంచి వినిపించు, నీ దగ్గర నుంచి వినిపించు, నీ శిరస్సు దగ్గర నుంచి, పరలోకం నుంచి, పరలోక సింహాసనం దగ్గర నుంచి నేను వినగొడుతున్నాను. ప్రభువా, వాక్యముతో నేను ఐక్యం అవ్వగొడుతున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయమని కోరాను. మీరు ఒక సంస్థగా మారొద్దు, మీరు ఒక శాఖగా మారొద్దు, మరణానికి లోనవద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడే ఆ శిరస్సు కింద ఐక్యం అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. చాలు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన ఉన్నాం. వచ్చే వారం మరిన్ని సంగతులతో మనం ముందుకు వద్దాము. ప్రార్థన చేయండి. ప్రభువుకు సమర్పించుకో. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమ.